శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి యొక్క అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, వారి అనుగ్రహ భాషణాన్ని తీసుకుంటూనే ఉన్నాం. మరి ఈరోజు మన పూర్వజన్మ సుకృతం, మనం చేసుకున్నటువంటి అదృష్టం శ్రీ స్వరాజ్య బ్రహ్మనిష్టాశ్రమం. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గురుదేవులు ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఎంతమందికో ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా మాయలు, మంత్రాలు, మ్యాజిక్లు, మరొకటో చెప్పి మనల్ని మభ్యపెట్టే ఆశ్రమాలు కాదండి. మనంతట మనంగా జ్ఞానాన్ని సంపాదించుకుని మనంతట మనంగా వెలిగేలాగా, మనల్ని మనం ఉద్ధరించుకునేలాగా మనల్ని తీర్చిదిద్దే ఆశ్రమాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి పూజ్య గురుదేవులు శ్రీ 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 శ్రీరామ్ గురువు గారిని మనం కలిసి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని, వారిచ్చే ఆత్మజ్ఞాన సందేశాలను తీసుకుందాం. నమస్కారం. ఓం శుభం. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇట్లా గురువుని ముందుగా అన్నిట్లోని వారే ఉన్నారండి. ఇది అందరికీ తెలిసినటువంటిది. అసలు ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు అనే శ్లోకం ఎక్కడి నుండి వచ్చింది, ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు గురు బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడిని ఎందుకు తెలుసుకున్నట్టు? సృష్టికర్త అంటే విశ్వానికి మూలం సృష్టించినటువంటి వాడు. అలాగే గురు విష్ణువు విశ్వాన్ని సృష్టించబడినటువంటి జీవరాశిని పోషించేటటువంటి వాడు విష్ణు. గురురేవ మహేశ్వర. మహేశ్వరుడు ఈ సృష్టిని లయం చేస్తున్నాడు. ఎలా లయం చేస్తున్నాడు? ఒకేసారి లయం చేసేస్తలేదు. చూడండి, ఒకసారి దేనిని సృష్టించాడు? మొత్తం సమిష్టిలోకి వెళ్ళిపోతున్నాం మనం. దీన్ని సమిష్టి, వ్యష్టి అంటారు. రెండు. సమిష్టి అంటే ఏంటి, వ్యష్టి అంటే ఏంటి? ఇప్పుడు సమిష్టి అంటే మొత్తం విశ్వం, వ్యష్టి అంటే నేను లేక మీరు, వ్యష్టి. ఇప్పుడు ఈ రకంగా గురుడు బ్రహ్మ సృష్టించాడు అన్నారు కదండి. ఇప్పుడు మన శరీరం ఎలా వచ్చింది, ఎలా సృష్టించబడింది? మరి తల్లిదండ్రుల ద్వారా కదా. అన్నాద్భవంతి భూతాని, ప్రాణికోటి అంతా కూడా ఎలా భూతాని అంటే ప్రాణికోటి యావత్తు కూడా అన్నంతో తయారైంది. అన్నంతో తయారైందా? చూడండి, అన్నం ఆకాశోద్వాయు, వాయోరగ్ని, రగ్నిరాప, రాపాత్ పృథివీ, పృథివ్యాం వాసద, వాసదివ్య అన్న, అన్నాద్భవంతి భూతాని. అంటే ఈ అన్నం ఎలాగొచ్చింది? పంచభూత తత్వాలతోటి ఏర్పడింది. అటువంటి అన్నం స్త్రీ పురుషులు భుజించినప్పుడు వాళ్ళ శరీరాలలో చుక్కల శివుడితాలు ఏర్పడి, వారి కలయికలో చుక్కల శివుడితాలు కలుసుకుని అది పిండమైంది. ఆ పిండం వృద్ధి చెంది 9 నెలలు అయిన తర్వాత శిశు రూపంలో బయటకు వచ్చింది. అంటే ఈ రకంగా ఈ ప్లానింగు బ్రహ్మదేవుడు, సృష్టికర్త. అంటే ఆ రకంగా సృష్టి రావడానికి మూల కారణమైనటువంటి వాడు. అంటే మన శరీరం రూపుదిద్దుకోవడానికి మూల కారణమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు కనుక బ్రహ్మదేవుని తలుచుకోవడం అర్థం ఉంది. గురువు బ్రహ్మ అని ఎందుకన్నారు అంటే గురువు కూడా మనం పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు? అందరినీ కాదు, ఎవరైతే గురూపదేశం పొందారో అటువంటి వాడికి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఈ స్థూల శరీరాన్ని కొట్టేసి బ్రహ్మరాత చెరిపేసి, బాబు నాయన నువ్వు ఇది కాదు, దీనికి లోపల ఉన్నటువంటి జీవస్వరూపం నువ్వు, ఇది కాదు అది నీవు అని బోధించి దీనిని కొట్టి దానిని మనకు తెలియపరిచాడు కనుక దానిని అంటే సృష్టికర్త అయ్యాడు. ఇప్పుడు దాకా మనం ఇదే నేను పుట్టాను, జీవిస్తున్నాను, కొంతకాలం పోయిన తర్వాత మరణిస్తాననే భావంతో ఉన్నాం. ఇప్పుడు అదేమైంది? గురువు గారు చెప్పినంత మరణించేటటువంటి ఈ శరీరం కంటే నేను వేరేగా ఉన్నాను అన్నటువంటి జ్ఞానం తెలుసుకున్నాడు అతను. అంచేత గురువు బ్రహ్మ, గురు విష్ణువు. అంటే గురువు గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని మరచిపోకుండా యుక్తుల ద్వారా, శృతి యుక్తి అనుభవాల ద్వారా పదే బోధించి పోషించేటటువంటి వాడు గురువు గనక గురువు విష్ణువు. అంటే ఎలాగైతే బ్రహ్మ సృష్టించాడో విష్ణువు ఎలా పోషిస్తున్నాడో, జీవరాశిని ఎలా పోషిస్తున్నాడో, బ్రహ్మదేవుడు శరీరాన్ని సృష్టించాడండి. విష్ణువుని పోషణకర్త అన్నారు. ఎలాంటి పోషణకర్త అతను అంటే శరీరం, స్థూల శరీరాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. లోపల సూక్ష్మ శరీరం ఉంది ఇంకోటి, దాన్ని విష్ణువు సృష్టించాడు. ఎవరి స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉందో
ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని జాగ్రత్తగా చూస్తుంది, కాపాడుకునే ఆకలి వేస్తుంది. ఎవరికి తెలుస్తుంది? సూక్ష్మ శరీరానికి తెలుస్తుంది. భయం వేస్తుంది, నిద్ర వస్తుంది, బాధ, కాలు నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఎవరికి తెలుస్తుంది? లోపల సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంది. ఆ సూక్ష్మ శరీరానికి తెలుస్తుంది శరీరానికి సంబంధించిందంతా. అంచేది స్థూల శరీరాన్ని చక్కగా కాపాడుకుంటుంది. అదే సూక్ష్మ శరీరం లేకపోతే కాపాడుకోలేము. అంచేది సూక్ష్మ శరీరాన్ని విష్ణువు ఇచ్చాడు. అందుకని గురు బ్రహ్మ గురు విష్ణు అన్నారు. గురు విష్ణు అని ఎందుకన్నారు? విష్ణు అంటే సూక్ష్మ శరీరాన్ని ఇచ్చాడు. మరి గురువు గారు ఏమి ఇచ్చారు? ఆ సూక్ష్మ శరీరాన్ని దేవుడు లోపలికి తిప్పేటటువంటి మార్గం చూపించాడు. సూక్ష్మ శరీరం ఎలా తిరిగింది? జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా బయటికి తిరిగిపోయి స్థూల శరీర సంరక్షణార్థమే యావత్ జీవితం ఉపయోగించుకుంటుంది. అటువంటి సూక్ష్మ శరీరాన్ని లోపలికి తిప్పేటటువంటి దారి చూపించాడు గురువుగారు. అంతర్ముఖ వృత్తి అంటారు దీన్ని, లేక సోహం. సో అంటే అది, అమ్మ అంటే నేను, అది నేను అనేటువంటి జ్ఞానం కలిగించాడు. ఆ కలిగించడం వల్ల గురువు విష్ణువు అయ్యాడు. గురు బ్రహ్మ గురు విష్ణువు గురురేవ మహేశ్వర. మనకి స్థూల శరీరం సూక్ష్మ శరీరంతో పాటు లోపల ఇంకొక శరీరం కూడా ఉంది, దానికి కారణ శరీరం అంటారు. స్థూలం కలగడానికి సూక్ష్మం కారణమైతే సూక్ష్మానికి కారణం కారణం అంటే ఏంటంటే మనం ఎవరమో దేవుడు అంటే ఏంటో తెలియని ధనానికి కారణ శరీరం అని పేరు. మన గురించి మనకు తెలియదు. మరి ఎవరిని మనం అనుకుంటున్నాం? పుట్టి చనిపోయే శరీరమే మనం అనుకుంటున్నాం. అంటే పుట్టి చనిపోయే శరీరం కాదు, దీనికి లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపమే నీవు అనేటువంటి జ్ఞానం మనకి ఎవరి ద్వారా తెలిసింది? గురువు ద్వారా తెలిసింది. మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర అన్నారు. అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి కారణ శరీరాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానం కలిగించినటువంటి వాడు కనుక గురువు మహేశ్వరుడు. ముందు చూడండి, బ్రహ్మ స్థూల శరీరాన్ని ఇచ్చాడు, విష్ణువు సూక్ష్మ శరీరాన్ని ఇచ్చాడు, రుద్రుడు కారణ శరీరాన్ని ఇచ్చాడు. ఇంకొకళ్ళు ఉన్నారండి, పరబ్రహ్మ. గురు బ్రహ్మ గురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ. పరబ్రహ్మం ఏమిచ్చాడు? మనకి తెలివినిచ్చాడు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటే ఏంటండి? తెలియనితనం. ఇప్పుడు తెలివి ఉంది కదా మనకి, తెలివికి మహాకారణం పేరు. వీటికి స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము 4 శరీరాలు ఉన్నాయి. అంచేత ఇప్పుడు తెలివిని దేవునిలో కలిపేటటువంటి దారి చూపించాడు. పరబ్రహ్మ తెలివిని ఇచ్చాడు, కానీ తెలివిని ఎటువైపుకి ఉపయోగించుకుంటున్నాం? లోపలికి ఉపయోగం. అంటే అట్టి మాదిరిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాదిరిగా పరబ్రహ్మతోడు సహా బయటకే ఇప్పుడు దాకా మనం ఉపయోగించుకున్నాం. వాటిని కూడా లోపలికి తిప్పాడు కనుక గురు బ్రహ్మ గురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ. చివరిగా తస్మై శ్రీ గురువే నమః. తస్మై అంటే అందుచేత. తస్మై అనే పదం ఏంటండి? ఎందుచేత? ఇవన్నీ కాదని ఇలా తిప్పాడు కనుక తస్మై, ఆ కారణం చేత తస్మై శ్రీ గురవే నమః. ఇది గురువు గారికి నమస్కారం. ఇది గురు మంత్రానికి అర్థం. దీన్ని ఎవరెవరు తెలియజేశారన్న తెలుస్తుందండి మనకి? అంటే ప్రతిదాన్ని ఏదన్నా ఒక శ్లోకం కానీ ఇది కానీ ఈ తెలియటం అన్నదా? ఈ గురు బ్రహ్మ గురు విష్ణు అనేది ఎవరెవరికి చెప్పారు అలా ఏమైనా తెలుస్తుందండి? ఉపనిషత్తుల నిండా ఇదే బోధ. మనకి వేదాలు ఉన్నాయండి. వేదాలు 2 విభాగాలుగా ఉన్నాయి, సంహితలు ఉపనిషత్తులు అంటారు. సంహితలంతా కూడా యజ్ఞయాగాదులు, ఉపనిషత్తులన్నీ కూడా ఈ జ్ఞానము యోగము అని. ఇంకా చెప్పాలంటే మన మతం ఉందనుకోండి, కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, జ్ఞానం అంటున్నాం మనం. కర్మకాండ అంటే ఏంటి? ఆచారకాండ. ఉపాసనాకంటే భగవత్ సంబంధితమైనటువంటి పుణ్యం పొందడానికి చేసేటటువంటిది. యోగం అంటే ధ్యానం, సాధన. జ్ఞానం అంటే జీవుడు అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, ఈశ్వరుడు అంటే ఏంటో, బ్రహ్మం ఏంటో, విష్ణువు ఏంటి, యంత్రార్థాలన్నీ చెప్పేటటువంటిది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తుల ద్వారా ఈ జ్ఞానాన్ని గురువులు నేర్చుకుని పరంపరగా బోధించుకుంటూ వచ్చారు. అంచేత దీనికి మూలం గురువులు బోధించారు ఇదంతా. మహాకారణ శరీరంలో ఉండేటువంటి తెలివి మనం మీరు ఏదైతే అన్నారండి దాని చైతన్యం అనుకోవచ్చండి. ఇంకా ఉందండి. దాన్నే
ఇప్పుడు ఓంకారం ఉంది, అకారము, ఉకారము, మకారము, అర్ధమాత్ర, ప్రణువాతీతం, 5 బీజాక్షరాలు చెప్పినాయి. ఇప్పుడు స్థూల శరీరం ఉందండి. స్థూల శరీరానికి అవస్థ జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరానికి స్వప్న అవస్థ, కారణ శరీరానికి సుషుప్త అవస్థ. ఇప్పుడు మహాకారం గురించి అడిగారు కదా, దానికి తురియం. ఇంకొకటి ఉంది తురియాతీతం. తురియాతీతంలో ఆత్మ, తురియంలో జీవుడు. జీవుడు ఆత్మ ఒకటి కాదు. జీవుడు దేవుని యొక్క ప్రతిబింబం, అంటే దాని చిదాభాష అంటారు. అంటే సూక్ష్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరంలో బ్రహ్మము యొక్క ప్రతిబింబానికి చిత్ ఆభాష, చిదాభాష. అద్దంలో సూర్యుడి ప్రతిబింబం పడినట్లుగా మన అంతఃకరణంలో ఆత్మిక ప్రకాశం ప్రతిబింబించింది. ఆత్మిక ప్రకాశం ప్రతిబింబించిన కేవలం ప్రతిబింబాన్ని జీవుడు అనకూడదు. ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం పడుతుందంటే మీరు అద్దం ఎదురుకుండా ఉంటేనే కదా మీ ప్రతిబింబం పడుతుంది. అట్టి మాదిరిగా చిదాభాష ఉంది అంటే మనసు ఉంది, ఆత్మ ఉంది, 3 ఉంటేనే చిదాభాష ఉంటాడు. అంటే జీవుడు అన్నప్పుడు ఆత్మ, మనసు, ప్రతిబింబము 3 కూడా ఉన్నాయి. అంటే అది కేవలం ప్రతిబింబాన్ని మహాకారణం అంటారు. ఇప్పుడు ఈ మనసు కూడా తీసేసామనుకోండి, ఇంక మిగిలింది ఆత్మ. ఆత్మస్వరూపమే. ఆ ఆత్మ వ్యష్టిలో ప్రత్యేగాత్మ, సమిష్టిలో పరమాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వానికి బ్రహ్మము అని పేరు. దీన్నే మనకి మహావాక్యాల ద్వారా అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి ఇత్యాది మహావాక్యాల ద్వారా బోధించారు. అంటే ఏంటి? ఆత్మ ఇది శరీరం కాదు, ప్రాణాలు కాదు, ఇంద్రియాలు కూడా కాదు, తెలివి కూడా కాదు. ఇవన్నీ దాటిపోయిన తర్వాత, దాటిపోవటం ఏంటి? ఎలా దాటిపోవాలి? అది ధ్యాన మార్గంలో. ఇప్పుడు కర్మకాండలో ఏం చేస్తాం? శరీర పరికరాలతో కర్మ చేస్తుంటాం, ఉపాసన కంటే. ధ్యానంలోనూ సాధన లేదా యోగము అంటే మనసునికి ఏకాగ్రత పరచడం, లోపలికి చూడడం, అంతర్ముఖం. అంటే బహిర్ముఖం, ఏమీ ఆలోచించకుండా, నిద్రపోకుండా, ఏమీ అనుకోకుండా ప్రశాంతంగా కూర్చుని ఊపిరిని గమనిస్తూ లోపలికి వెళ్ళడం. అలాగ అభ్యాసం చేయగా ఊపిరి సన్నగిలుతుంటుంది. సన్నగిల్లి నిలిచిపోతుంది. ఆ నిలిచిన స్థితి తురియం అంటారు. అంటే అది సుషుప్తి కాదు, సుషుప్తిలో ప్రాణం ఉంది. మెలకువలో అన్నీ ఉన్నాయి, స్వప్నంలో ఇంద్రియాలు లేవు, మనసు ఉంది, ప్రాణం ఉంది. నిద్రలో మనసు లేదు, ప్రాణం మాత్రమే ఉంది. మరి తురియంలోనూ ప్రాణం ఉంది, శ్వాస కూడా నిలిచిపోతుంది. దాన్ని సమాధి స్థితి అంటారు. ఆ స్థితిలో లేకుండా అదే స్థితిలో ఉంటే అప్పుడు అంతఃకరణం పూర్తిగా జడమైపోయి ప్రతిబింబం కూడా పోతే అది పరిచయగతం. అది బ్రహ్మమే, సాక్షాత్తు బ్రహ్మం యొక్క అంశమేది. అందుకని అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మమున. ఇప్పుడు కాదు, ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మాత్రం జీవుడే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. భగవద్గీతలో ఏం చెప్పారు? జీవుడెవరో అంశ. ఎవరంశ? నా అంశ అన్నాడు. అంటే ప్రతిబింబం. మరి నువ్వెవరో? అహం ఆత్మ కూడా కేసి. నేను ఆ ప్రతిబింబాన్ని కూడా లోపలికి తీసుకొచ్చి నాలో కలిపితే ఆత్మస్వరూపమే నేను. దీన్నే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తెజేది అజ్ఞాన నిర్మాలని సోహం బాబాయ్ని పూజ. ఈ జీవుడు ఎవరో కాదు, ఆయన తాలూకు. ఈయన తీసుకెళ్ళి ఆయనలో కలిపితే ఆయనే. ఇప్పుడు ఆయన ప్రతిబింబం ఉన్నని చెప్పి జీవుడు, ప్రతిబింబం తీసేస్తే దేవుడే. ప్రతిబింబం ఎలా తీయాలి? ప్రతిబింబం దాని అంతటది పోదు, మనసును తిప్పాలి. దాన్ని అంతఃకరణ వృత్తి అంటారు. అంటే అంతఃకరణం అంతర్ముఖమయ్యి ఆత్మాకారంగా పరిణామం చెందినప్పుడు ఆత్మజ్ఞానం. అప్పుడు శరీర ప్రాణ మానసాదులన్నీ జడమైపడి ఉంటాయి, కేవలం ఆత్మస్వరూపమే మిగిలి ఉంటుంది. అప్పుడు కర్మ నశింతుంది. అంటే ఇతనికి అజ్ఞానం పోతుంది, కారణ శరీరం పోతుంది. ఏంటంటే ఏది నేను అనుకున్నాడు ఇప్పుడు దాకా భావన పోయింది. ఓహో నేను చైతన్య స్వరూపాన్నే, జడాన్న కాదు, నేను అనాత్మను కాదు, నేను ఆత్మనే అనేటువంటి ఆత్మజ్ఞానం కలిగింది. దానివల్ల కర్మ నశించింది. కర్మ నశించడం వల్ల జన్మరాహిత్యం, మోక్షం మళ్ళీ రాడు. కర్మ ఉంటే మళ్ళీ రాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.
కర్మ నచింపు చేసుకుని వెళ్ళాడు అనుకోండి, తిరిగి తీసుకొచ్చేవాళ్ళు లేరు. కర్మ వల్ల ఆయన మళ్ళీ పంపిస్తున్నాడు. కర్మ చేస్తే కర్మఫలాన్ని ఇస్తున్నాడు, ఆ కర్మఫలాన్ని అనుభవింప చేస్తున్నాడు. ఇప్పుడు కర్మ నశించింది, జ్ఞానం కలిగింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. ఎప్పుడైతే జ్ఞానంలో కర్మ ఉన్నాయి, అగ్నిలో, అగ్ని అంటే అగ్ని కాదు, అది జ్ఞానమే అగ్ని. అందులో కర్మలు అన్నీ నశించిపోయినాయి. కట్టెలన్నీ కూడా యజ్ఞంలో ఆగితే ఎలాగవుతాయో జ్ఞానంలో కర్మలన్నీ నశించిపోతాయి. అని మోక్షం అంటారు. దాన్ని కైవల్యము, పరమపదము, మోక్షం. అంటే ఈ ప్రతిబింబము కూడా అంతర్ముఖం అయిపోయినటువంటి ఆత్మకల్చన, దాన్ని శుద్ధ చైతన్యం. అదే ప్రతిబింబం అన్నారు కదండి. ప్రతిబింబాన్ని ఎలా కలపాలి, ఆ క్లూ తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడి ప్రతిబింబం అద్దంలో ప్రతిబింబించిందండి. ఇప్పుడు ఇక్కడ అద్దంని ఎటువైపుకి తిప్పితే అద్దంలో ప్రతిబింబం కూడా ప్రోక్షణ తంతు ఉంటుంది, అవునా? అప్పుడు ఈ అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని సూర్యుడిలో కలిపేయాలంటే ఏం చేయాలి? ప్రతిబింబాన్ని కలపాలి. ఎలాగా? ప్రతిబింబాన్ని కలపాలి కలతో. అలాగే ఈ ఎరుకను, లేక ఈ తెలివిని, ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ ఎరుకని తీసుకెళ్ళి బ్రహ్మంలో కలపాలి. కేవలం ఎరుకుని తిప్పడం కుదరదు, మనసును తిప్పాలి. అద్దాన్ని సూర్యుడేపు తిప్పారనుకోండి, మీరు బింబాన్ని తిప్పక్కర్లేదు. అద్దాన్ని తిప్పితే అద్దంలోని బింబం ఎలాగైతే సూర్యుడిలో కలిసిపోతుందో, అంటే సూర్యుడిలో కలిసిపోయిందే, వెళ్ళి కలిసిందా? కలవలేదు, కానీ తిప్పాం. రెండు లేవు, రెండు ఒకటిగా ఉంది. ఒకటి అయ్యింది. అద్దం ఆ పక్కకి తిరిగినా ఈ పక్కకి తిరిగినా రెండు మా మనసు ఉంది, ప్రతిబింబం ఉంది, సూర్యుడు కూడా ఉన్నాడు. అట్టి మాదిరిగా అదే అద్దం అటు ఇటుకి తిరగకుండా డైరెక్ట్గా నేరుగా లోపల ఆత్మ వైపుకి తిరిగితే ఆత్మాకార వృత్తి అంటారు. అంతఃకరణ అటు ఇటుకి చెలించకుండా కరెక్ట్గా ఏకాగ్రతగా తన స్వరూపంలో గురిపెట్టాలి. అప్పుడు మనసు దానివైపుకి తిరిగితే బింబం దాంట్లో కలుస్తుంది. కలిసిపోవట్లేదు, అసలు బింబం అనేది ఉత్తిదే కదా, సత్యం కాదు కదా, అదొక కల్పన అంతే. దాన్ని ప్రతిబింబిస్తుంది. అది ఎప్పుడైతే ప్రతిబింబం ఎప్పుడైతే పోయిందో జీవత్వం పోయి దైవత్వం వచ్చేసింది. ఎక్కడైతే ప్రతిబింబం పడుతుందో ఆ యొక్క ఉపాధిని తీసేస్తే అయిపోతుందండి. ఉపాధి తిరగాలి, తీసేయటం కాదు. ఉపాధిని ఎక్కడ తీసేస్తాం మనం? ఉపాధిని కాదు, ఆ ఉపాధిని. ఇప్పుడు శరీరం ఉంది, శరీరం తామస గుణంతో తయారైంది. ప్రకృతికి 3 గుణాలు, తమో గుణము, రజోగుణము, సత్వగుణం. ఈ శరీరంలో ప్రాణం ఉంది, ప్రాణం రజోగుణం. ఈ ప్రాణం ఏం చేస్తుంది? శరీరాన్ని క్రియావంతం చేస్తుంది, కాపాడుతుంది. ఏ శరీరంలో ప్రాణం లేదో ఆ శరీరం కదలదు. చెయ్య కానీ కాలు కానీ కదపలేము. శరీరం కదలడానికి మూల కారణం ఏది? ప్రాణం. అంటే శరీరం దేంతో తయారైంది? తమో గుణంతో. ప్రాణం రజోగుణంతో. లోపల మనసు ఉంది కదా, అది సత్వగుణంతో. మనసు సత్వగుణంతో తయారైంది కనుక సత్వగుణ జనితమైనటువంటి మనసులో ఆత్మ ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబం వేరు, ఆత్మ వేరు. దేవాలయానికి ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, దేవుడు ఎదురుగుండా అద్దం పెడతారు. అద్దంలో ఆ దేవుడు కనపడుతుంటాడు. దేవుడు దర్శనం చేసుకుని వెనక తిరిగి వస్తుంటే మళ్ళీ అందులో ప్రతిబింబం కనపడుతుంటాడు. ఈ దేవాలయాలు ఇవన్నీ కూడా ఈ నమూనా చూపించడానికే, లోపల ఉన్నటువంటి దేవుడిని దర్శించడం కోసమే. మానవ జన్మ ఎందుకు వచ్చిందండి? అసలు ముక్తి పొందడం కోసమే. ఎన్నిసార్లు పుట్టి చనిపోయినా మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారో జ్ఞానం తెలుసుకోకుండానే వెళ్తున్నాడు. కర్మ నశించలేదు, అందుకు మళ్ళీ పంపిస్తున్నాడు జ్ఞానం తెలుసుకురామ్మని. అప్పుడు కూడా కర్మ చేసే వెళ్తున్నాడు. కర్మలో కర్మ వల్ల కర్మ నశించదు, కర్మ వల్ల కర్మే పోగొడుతుంది, జ్ఞానం ఎలా పడుతుంది? అంచేత కర్మ నశించడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం ఇంకా ఇలాగే రావాలి. తెలుసుకోవడం అన్నదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, దీన్ని పరోక్ష జ్ఞానం అంటారు. మరి అభ్యాసం చేస్తే
ప్రత్యక్షం, దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. ఇప్పుడు ఈ అపరోక్ష జ్ఞానం రాదు, ఇప్పుడు పరోక్షంగా తెలిసిందంతే. ఇది ఎంత ఏ రుచిలో ఉందండి అని అడిగితే తీయగా ఉంటుందని, బెల్లం ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు తెలుస్తుంది? బెల్లం తీపిగా ఉన్నదన్న మాట తెలిసింది కదా. మరి తెలిసినప్పుడు మీరు ఇంకొకటి చెప్పొచ్చు కదా, బెల్లం తీపి విన్నారు కదా, బెల్లం తీయగా ఉంటుందని విన్నారు, అది వినిందని ఇంకొకటి చెప్పచ్చు. ఈ పురాణాలు చదివి కథలు చదివి అన్నీ ఈ శ్లోకాలు కంఠస్థం చేసి బ్రహ్మాండంగా చెప్పచ్చు. ఎలాగా బెల్లం తీయగా ఉన్నదన్న మాట చెప్పడం, కానీ అనుభవం తినాలి. ఎప్పుడైతే తిన్నామో అది మనకి అనుభవానికి వచ్చేసింది, దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. అంటే ఏమీ లేదండి, అంతర్ముఖ వృత్తి అంటే ఇప్పుడు పంచదార చిలకలు పోస్తారు కదా, చిలకను కరగించి ఇందులో మూసలో పోస్తారు, ఏ ఆకారంలో పోతే ఆ ఆకారం వస్తుంది, అది కరిగితే మళ్ళీ పంచదార ఆకారం పోతుంది. అట్టి మాదిరిగా మనసు లోపలికి తిప్పేమనుకోండి ఆకారం నశించుతుంది, బయటకు వస్తే ఆకారం వస్తుంది. కృష్ణుడు కర్మలు చేయమని చెప్పాడని అంటారు కదా గురుగారు, మరి కర్మ నాశనం అంటే ఇప్పుడు కర్మ చెయ్యకపోతే జీవితం లేదు కదా. మరి అసలు దేనికైనా సరే కర్మే కారణం. అయితే కర్మ అంటే క్రియ, ఏ క్రియ లేకుండా ఎలా ఉంటాడు మనిషి? ఇప్పుడు అన్నం తినడం క్రియే, ఊపిరి పీల్చుకోవడం కూడా క్రియే. ఊపిరి పీల్చుకోకుండా ఉంటే మనిషి బతుకుతాడు అసలు? కర్మ అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఏదో పాపం చేసే పని కాదు కర్మ, క్రియ, కదలిక క్రియ, చెయ్యి కదుపుతున్నాను క్రియ, ఊపిరి పీల్చుకుంటున్నాం క్రియ, మాట్లాడుతున్నాం క్రియ, ఇవన్నీ క్రియే. ఇది కర్మ లేకుండా ఎలా ఉంటాడు? మరి ఏదో ఒక కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలితం మనల్ని వెంటాడుతుంది కదండి. మరి పడుతుంది. ఇప్పుడు చెప్పేది అదే కదా. మరి నువ్వు కర్మ చేసేవు అంటే కర్మకి ఫలితం వచ్చేస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవించకుండా వదలడం కుదరదు. అంటే కర్మణ్యం అధికారిస్తే మా ఫలేసి కదా, నువ్వు కర్మ చేస్తావు, నేను కర్మఫలాన్ని ఇస్తాను. ఇప్పుడు కర్మలు చేశాడు, దగ్ధం చేసుకోలేదు, చనిపోయాడు, ఏం మిగిలింది? శరీరం పోయింది, కర్మఫలం మిగిలిపోయింది. ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి జీవుని మళ్ళీ పంపవలసి వస్తుంది. అదే కర్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం తెలుసుకుంటే కర్మఫలం నశించుతుంది. అప్పుడు జీవుడు లేడు, ఇంకా జీవుడు దేవుళ్ళు కలిసిపోయాడు. ఇంకా రెండు లేవు. నదిలో నీరు సముద్రంలోకి వెళ్తే ఏమవుతుందండి? నదిలో ఉన్నంతసేపే నది, సముద్రంలోకి వెళ్ళిపోతే ఎలాగా? జీవుడు దేవుళ్ళలోకి వెళ్ళిపోతే దేవుడే, వెళ్ళలేనంతసేపే జీవుడు, వెళ్తే జీవుడే. కానీ ఏ దారం పడి వెళ్ళాలి? దాన్ని అంతర్ముఖ వృత్తి. అంతర్ముఖ వృత్తి ద్వారా వెళ్ళాలి. కర్మ చేసాడా కర్మ బంధించదు, కర్మ ఫలం. నువ్వు కర్మ చేసావు, నేను ఫలం ఇచ్చాను, అది నువ్వు అనిపించాలి. చెయ్యని కర్మకి ఎవడో కర్మఫలం అనిపించాడు, చేసిన కర్మ నుంచి ఎవడో తప్పించుకోవడం. అది ఆయన సిస్టం, ఆ సిస్టంలోనే సాగుతుంది వ్యవహారం అంతా కూడా. అందుకని మోక్షం అంటే ఏంటండి? కర్మ నశించడం. మోక్షం అనే పదానికి ఏంటంటే అండి, మోహము క్షయించటం. మోహం అంటే కోరిక, మోహం అంటే శరీరము నేననే భ్రాంతి. ఇప్పుడు శరీర భావన పోయింది. శరీర భావన పోయి ఏమైంది? అది నేను ఆత్మనే, తత్వమసి, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. అంటే నేను బ్రహ్మమే. ఎప్పుడు మాట అది? అనాత్మ అంతా తొలగిన తర్వాత ఆత్మ పరమాత్మలో విలీనం అయిపోయినప్పుడు చెప్పే మాట అది. అది ఎక్కడ జరుగుతుంది? ఒక సాధనలో తప్ప ఇంకెక్కడ కర్మలో జరగదు. ఎలాంటి కర్మలో కూడా జరగదు. దానం చేస్తే దానఫలం, పూజ చేస్తే పూజాఫలం, పుణ్యం చేస్తే పుణ్యఫలం, యజ్ఞం చేసాడు యజ్ఞఫలం, యాగం చేసాడు యాగఫలం. ఏది చేసినా దానికి ఫలితం వస్తుంది. అది పుణ్యకర్మ అయితే పుణ్యఫలం, పాపకర్మ అయితే పాపఫలం. ఎలాంటి కర్మ చేసాడు అలాంటి ఫలాన్ని అనిపించాలి. ఇప్పుడు మనం చెప్పేది కర్మఫలం గురించి కాదు, కర్మఫలం ఎలా రద్దు అవుతుంది, ఎలా నశించుతుంది, జీవుడు దేవుడు ఎలాగవుతాడు, అసలు జీవుడు దేవుడు ఎలాగా, అది అంటే ఇదంతా ఉపనిషత్తు. అవునండి, అవును. అంటే జీవుడు దేవుడిగా రూపాంతరం అంటే తానే ఆత్మస్వరూపం, తానే దైవ స్వరూపం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు వీడు దేవుడిగా. తెలుసుకోవటం పరోక్షం, తెలుసుకునేవాడు ఉండడు. ఇంకా అక్కడ తెలుసుకోవడం కూడా ఉండదు. తెలుసుకునేవాడు వెళ్ళి అందులో నదిలో నీరు ఉండదండి. ఇంకా నదిలో నీరు సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను గంగా నదిని, నేను యమునా నదిని అనేవాడు ఉండడు. అట్టి మాదిరి జీవుడు ఉండడు, జీవత్వం పోద్ది. దాన్నే తుర్యాతీతం అంటారు. అక్కడ తెలివి ఉండదు, ఇంకా మనసు ఉండదు, ప్రాణం ఉండవు, శరీరం ఉండదు, ఇంద్రియాలు ఉండవు. అదొక అతీతమైనటువంటి స్థితి, నిర్వికల్ప స్థితి.
దాన్ని అద్వైతం అనుకోవచ్చండి. అద్వైతమే ఇంకంటే రెండోది లేదు కదా, అదే చర్చం. ఇక్కడికి వస్తే వస్తుంది ద్వైతం, అక్కడికి వెళ్ళిపోతే అద్వైతం. ఇక్కడ బయటకు వచ్చాడు అనుకోండి అద్వైతం, ద్వైతం వస్తుంది, విశిష్టాద్వైతం వస్తుంది. మొత్తం అంతా రెండు వస్తున్నాయి, మూడు వస్తున్నాయి కదా. జీవుడు వచ్చాడు, ప్రకృతి వచ్చింది, దేవుడు వచ్చాడు. లోపలికి వెళ్తే ప్రకృతి లేదు, జీవుడు లేడు, దేవుడే ఉన్నాడు. అద్వైతంలో తెలుసుకున్నటువంటి విషయాన్ని చెప్పాలంటే మరలా ద్వైతంలోకి రావాలి కదా గురుగారు. రావాలి. ఇక్కడ కూడా ఇంకొక ప్రశ్న ఉందండి. ఎందుకంటే ఇక్కడికి రాకపోతే, ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లోనే అడిగారు, ఇది మీకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అన్నారు కదా. ఇప్పుడు బయటికి వచ్చి ఇలాగ ఈశ్వరుడి ప్రణాళిక ఏర్పాటు చెయ్యకపోతే ఈ జ్ఞానం వాడితోటే పోద్ది. వాడు అలా జీవుడు దేవుడిలో కలిసిపోడు, ఇంక తిరిగి రాలేదు. ఎలా తెలుస్తుంది? అంచేత ఇంకొకటికి తెలియటం కోసమే ఈశ్వరుడు దీన్ని పంపిస్తున్నాడు. అందుకని కర్మను 3 విభాగాలు చేశాడు ఆయన. ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ అని. అంటే మనం చేసినటువంటి కర్మ, చనిపోయేదాకా చేసినటువంటి కర్మకి ఆగామి కర్మ అని పేరు. ఈ కర్మ పట్టుకుని వెళ్తున్నాం, అక్కడ దాసిన కర్మకి సంచితం అని పేరు. ఆ సంచిత కర్మ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు కొంత కర్మ పట్టుకుని వస్తున్నాడు, దాన్ని ప్రారబ్ధం అంటున్నాం. అంచేత ఇప్పుడు ఇతను ప్రారబ్ధాన్ని అనుభవించాలి. ప్రారబ్ధం పోలేదు, జీవుడు కలిసిపోయాడు కానీ ప్రారబ్ధం నశించలేదు. మరి ఏది నశించింది? సంచిత కర్మ నశించిపోయింది, ఆగామి కర్మ పోయింది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్ తత్వజ్ఞానేన సంచితం. ఆగామి ద్విధం కర్మ తద్వేషి ప్రియవాదన. అంటే సంచిత కర్మ తత్వజ్ఞానేన అంటే ఆత్మ పరమాత్మకి భేదం లేదనేటువంటి విషయం తెలుసుకున్నాడు, దాన్ని తత్వజ్ఞానం అంటారు. అక్కడ సంచిత కర్మ నశించిపోయింది. ఇప్పుడు పట్టుకెళ్ళటానికి కర్మ చేశాడు కదండి, దాన్ని ఆగామి అంటారు. అనిపించడానికి తెచ్చాడు కదా, అనిపించడం పూర్తి అవ్వలేదు కదా, అది తీసుకొచ్చి పెడతాడు. ప్రారబ్ధం ఉండిపోయింది కనుక ప్రారబ్ధం అనిపించడం కోసం మళ్ళీ శరీరంలోకి తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు అలాంటోడు చెప్తాడు అనమాట. ప్రారబ్ధమే నశించిపోయింది అనుకోండి, ఇంక చెప్పడానికి లేదు, ఇంక చెప్పేవాడు లేడు. అందుచేత ప్రారబ్ధం మనకు ఉపయోగకరంగానే ఉంది, ఇతరులకి జ్ఞానం చెప్పడానికి ప్రారబ్ధ కర్మ పనిచేస్తుంది. ఆగామి ఉంది కదండి, ఆగామి ద్విధం కర్మ తద్వేషి ప్రియవాదన. ఆగామి కర్మ ఉంది. ఇక్కడ మనకి అందరూ సమానంగా చూడరు, ఎందుకంటే రకరకాల మతాలు, రకరకాల కులాలు, రకరకాల స్వభావాలు, రకరకాల గుణాలు. అంచేది ఒకడు అబ్బా మంచోడు అంటారు, ఒకడు కాదు చెడ్డోడు అంటారు. వీళ్ళని మంచోడు అన్న వాళ్ళని మనం ప్రేమించేవాడిని ప్రియులు, చెడ్డోడు అన్న వాళ్ళని మనం ద్వేషంతో ఉంటారు, ద్వేషులు. తద్వేషి ప్రియవాదిన. ఈయన గారు ఈ ప్రారబ్ధాన్ని అనుభవించు సంచితం నశించింది కానీ ప్రారబ్ధం అనుభవించడానికి వచ్చాడు, ఆగామి మిగిలి ఉంది. మరి ఈ ఆగామి పట్టుకెళ్తాడంటే పట్టుకెళ్ళేవాడు లేడు. ఏమవుతుందంటే ప్రియవాదిన తద్వేషి ప్రియవాదిన. అంటే మెచ్చుకునేవాళ్ళేమో పుణ్యకర్మనే, ద్వేషించే వాళ్ళందరూ పాపకర్మను పనిచేసుకుంటారు. అది ఈశ్వరుడు ప్రణాళిక. ఆయన చేస్తాడట్టు నేను ఆ పని చేస్తాను, ద్వేషించే వాళ్ళకి నీ ఓటాలో వచ్చిన పాపం ఇస్తాను, తెచ్చుకున్నటువంటి వాళ్ళకి పుణ్యాన్ని ఇస్తాను. ఈ రకంగా ఆగామి కర్మ పంపకం అయిపోయింది, సంచితం నశించిపోయింది, ప్రారబ్ధం అనిపించాడు. ప్రారబ్ధం ఉన్నంత వరకు భోగతో నశ్యతు. ప్రారబ్ధం ఎంత జ్ఞాని అయినా యోగి అయినా, ఇప్పుడు నిజానికి ఈ కర్మ చేస్తే ఈ కర్మ నశించిపోతే ఇది చేస్తే అంటున్నారు కదండి, అది అంత ఉత్తిదండి. దానికి కర్మపై ఫలం వస్తుందే తప్ప ఇంకో దానివల్ల ఇంకొకటి నశించడం అన్నది ఉండదు. ఇంకా ఇంకోటి అంటుకుంటుంది అంతే. ఏదో పూజ చేశారు, లేదా ఏదో మంత్రం చదివారు, లేదా యజ్ఞం చేశారు, దాని పుణ్యం వస్తుంది. ముందుది ఇందులో వచ్చింది ఎలా పోతుంది? పోదు. ప్రారబ్ధాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అంచేత ఎవరైనా సరే జన్మరాజ్యం మోక్షం పొందాలి అంటే సంచిత కర్మ నశించాలి, జ్ఞానం కలగాలి, ఆత్మ పరమాత్మలకి భేదరహిత స్థితిని అనుభవపూర్వకంగా గుర్తించాలి. అసలు జన్మ ఎందుకు తీసుకున్నాము అనే రహస్యాన్ని మానవుడు ఎప్పుడు తెలుసుకోగలుగుతాడు గురుగారు? మానవుడు తనంతటి తాను తెలుసుకోవాలనుకోండి. ఇప్పుడు మనం కర్మకాండ చేస్తాం కదా, పూజలు పునస్కారాలు మొదలైన యజ్ఞాలు యాగాలు చేస్తాం కదా, అలా చేయగా అంతఃకరణం శుద్ధం అవుతుంది. కర్మకాండలో అంతఃకరణం శుద్ధం అవుతుంది కానీ అంతఃకరణం నశించదు. ఈ రకంగా పుణ్యకర్మ చేయడం వల్ల ఈశ్వరానుగ్రహం కలిగింది. అప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల వీటికి ఇలాంటి ఇదేంటి, నేను పుట్టడం ఏంటి, చావడం ఏంటి అనేటువంటి ఆలోచన వస్తుంది. దీనికి ఏదన్నా ఇరుగుడు ఉందా, దీన్ని ఎవడన్నా చెప్తాడా అని తెలుసుకుంటాడు అన్నమాట.
అలా తెలుసుకోవాలనేటువంటి పుణ్యబుద్ధి పుణ్యకర్మ వల్ల పుణ్యకర్మలు చేసుకున్నాడు, పుణ్యబుద్ధి కలిగింది, ఈశ్వరానుగ్రహం కలిగింది. దానివల్ల ఈ తత్వజ్ఞానం ఎక్కడన్నా ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా, ఈ జ్ఞానం ఎలా తెలుస్తుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. అక్కడి నుంచి తిరుగుతాడు అనమాట. అక్కడి నుంచి ఎత్తుక్కుంటూ ఎక్కడెక్కడ ఉన్నది ఎత్తుక్కుంటాడు, తెలుసుకుంటాడు, పట్టుకుంటాడు, వదలటం. ఆ రకంగా కొంచెం అవ్వలేదనుకోండి, పూర్తి అయ్యేదాకా నేను సాయం చేస్తానంటున్నాడు భగవద్గీతలో. సద్గురువు యొక్క సాంగత్యం ఆయన కల్పిస్తాడు, ఆయన కల్పిస్తాడు. ఈశ్వరుడు ఉన్నాడు కదా, సమిష్టి ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఈయన కర్మ చేస్తున్నాడు, ఆయన కర్మ పోవాలనుకున్నాడు. ఆయన ఏమి ఊరికే వదిలేడు, పుణ్యం చేసినటువంటి వాడిని. ఇతనికి రావాలి ఆ ఆలోచన, ఈ కోరిక అతనికి పుట్టాలి. ఆ కోరిక పుట్టాలంటే ఎవరికైనా సరే అండి, గురువు చెప్పకుండా తెలదండి. గురువు చెప్పకుండా గురుతెట్లు తెలుసును అజుడికైనా వాడు అబ్బకైనా. తాళపు చెవి లేక తలుపెట్లు ఉండదా విశ్వదాభిరామినురువేమ అన్నాడు. అంటే గురువు చెప్పాలండి. ఇది గురు పరంపర. మాకు గురు పరంపర ద్వారా తెలిసింది. ఆ తర్వాత ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అంతా ఈ జ్ఞానమే బోధించున్నాయి. అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదంటారు కదా. అవన్నీ నిజాలేనండి. నిజమే. మరి అలాంటప్పుడు వీడు చేసే పాప పుణ్య కర్మాలకి వీడు బాధ్యులు ఎలా అవుతాడు? అసలు ఆ కర్మ చెయ్యాలి. ఎలాంటి కర్మ? కర్మ రద్దు చేసుకోవాలన్న ఆలోచన పుట్టించాలి కదా. అది ఎవరి సంకల్పం? వారిదే ఉండాలి. ఈశ్వరుడే కదా చేసే పని. అంటే ఒకవేళ అతను పాపి పాపం కర్మ చేసేటండి, పాపకర్మ ఫలాన్ని అనుభవింప చేయాలి అన్నా కూడా ఆయనే కారణం. కర్మఫలాన్ని అనుభవింప చేయడానికి, కర్మఫలం ఇవ్వడానికే కారణం. కానీ కర్మని నీవు ఎలాంటి కర్మ చేసుకుంటావో నిర్ణయించే పని ఆయన చేతిలో లేదు. పూర్తి స్వతంత్రుడండి. దేనికి? కర్మ చేయటానికి. ఈ జీవుడు పూర్తి స్వతంత్రుడు. పుణ్యం చేసుకోవచ్చు, పాపం చేయొచ్చు, లేకపోతే కర్మ రద్దు చేసుకోవడానికి జ్ఞానం తెలుసుకోవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. అది పూర్తి స్వతంత్రం ఉంది. పూర్తి స్వతంత్రం ఉంది. ఇప్పుడు చేను ఉందండి, భూమి నుంచి మనం ఆహారం సమకూర్చుకుంటున్నాం కదా. మనకు ఆహారం అంతా భూమి ఎత్తుందా? మీరు వేసిన ప్రశ్న ఆలోచించి చూడండి. భూమి నుంచి మనకు ఆహారం అందుతుంది కదా, భూమినే ఎత్తుంటా? భూమి నుంచే కదా మనకు వస్తుంది. భూమి ఇచ్చేస్తుందా? భూమి ఇస్తుందా? ఇస్తలేదు కదండి. మరి శివుడు ఇస్తాడా? భూమి ఇచ్చేసిలా ఉంటే శివుడు కూడా ఇచ్చేస్తాడు. భూమి ఇవ్వదు. మరి ఏమో ఎలాగెత్తది? ఎవరు చేసుకుంటే వాళ్ళకి ఎత్తది. ఈశ్వరుడు కూడా అంతే. భూమికి ఎలాగైతే స్వతంత్రం లేదో అలాగని చెప్పేసి అన్ని తనే ఎత్తుందో, ఈశ్వరుడు కూడా అన్ని తనే ఎత్తున్నాడు. కానీ చేసిన దానికే ఎత్తున్నాడు, చెయ్యిన దానికి ఇవ్వడు. పంట ఎవరైతే వేయగలుగుతాడో వాడికి పంటను ఎవడైతే వేసుకుని ఏ ఇత్తనం వేసుకుంటే ఆ ఇత్తనం పంట. మళ్ళీ ఇంకొక రకమైంది, ఆ పక్కోడు వేసాడు కదా నాకు అది ఎందుకు పండలేదంటే రాదు. అట్టి మాదిరిగా కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేసు కదా. నీకు కర్మ చేయటానికి సంపూర్ణంగా అధికారి. ఫలితం విషయంలో మాత్రం నీ చేతిలో లేదు. అంటే ఈశ్వరుడి చేతిలో ఒక పెత్తనం ఉంది, జీవుడి చేతిలో ఒక పెత్తనం ఉంది. ఈయన కర్మ చేస్తాడు, ఆయన కర్మ ఫలాన్ని ఇస్తాడండి. ఆయన అందులో స్వతంత్రుడు, ఈయన ఇందులో స్వతంత్రుడు. కర్మ చెయ్యకుండా కర్మఫలం ఆయన ఇవ్వడం. భూమిలో ఇత్తనం పాతకుండా గింజ మల్లడం. అలాగని భూమి నుంచే వస్తుందంతా, కానీ భూమి ఇవ్వదు. దేవుడు కూడా ఇవ్వడం, కానీ దేవుడి నుంచి వస్తుంది. మొత్తం దేవుడే కదా. ఈ విషయం అంతా దేవుడేనండి. ఇదంతా కూడా దేవుడిలోనే ఉంది. జగత్తంతా దేవుళ్ళలోనే నిలబడి ఉంది. దేవుళ్ళలోనే నుంచే పుట్టుకొచ్చింది, దేవుళ్ళలోనే కలిసిపోతుంది. అందులోనే దేవుడే ఉన్నాడు. ఈ ఆత్మ పట్టుకోవడానికి విచారణ మార్గం మంచిదంటారా, సాధన మార్గం? సాధన నుంచి విచారణలోకి వెళ్ళాలి. విచారణ రెండు కూడా రెండు పేటలు తోడులాంటిది. విచారణ లేకుండా కేవలం సాధన చేసేది ఏకాగ్రతగానే. మీకు దేవుడు సాక్షాత్కారం అయిపోయింది, విచారణ లేదు, తెలీదు. ఏమైంది? మౌనం అయిపోయింది. ఏమైందో తెలదు. ఎందుకంటే అండి దేవుడు నిరాకారం. ఇప్పుడు మనం దేవుడిని సవికారంగా ఆరాధన చేస్తాం. ఆరాధన చేసినప్పుడు ఏమున్నాయి అందులోని? రూపాలు, గుణాలు అన్నీ ఉన్నాయి కదండి. అన్ని కదా. చూడండి, ఇప్పుడు అది విగ్రహం ఉందండి, విగ్రహంలో చైతన్యం లేదు, జడమే కదా. ఇప్పుడు ఒక క్షేమం తీసుకోండి, పీపీలికాది బ్రహ్మ పర్యంతం. ప్రతి జీవులోని క్షేమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దాకా జడము చైతన్యము రెండు అంశాలు ఉన్నాయి. జడము ప్రకృతి అంశం, చైతన్యం దేవుని యొక్క అంశం. రెండింటి కలయిక జీవేశ్వరుడు. అంటే జీవుడిలో జడము ఉంది, చైతన్యం ఉంది. ఈశ్వరుడిలో జడము ఉంది, చైతన్యం ఉంది. జీవుడు కర్మ చేస్తున్నాడు, ఈశ్వరుడు కర్మఫలాన్ని ఇస్తున్నాడు. ఆయన కర్మఫలాన్ని దేన్ని తీసుకుని ఇస్తున్నాడు?
జడాన్ని ఉపాధిగా ధరించి ఈయన కర్మ దేనితో చేస్తున్నాడు? జడాన్ని కర్మగా ధరించి జడమును వదిలిస్తే దేవుడే. ఈ ఇందులో ఉన్న దేవుడు అందులో ఉన్న వాడికి భేదం లేదు. అంటే నది దాటడానికి పడవని వాడుకోవాలి తప్ప పడవని ఆలంబనగా చేసుకోకూడదంట. అలా అలాగే జడము చైతన్యము, చేతనము అచేతనము, దృశ్యము దృక్కు, ద్రష్ట దర్శనము, సాక్ష్యము సాక్షి. అంటే ఆత్మ సాక్షి, ఆత్మ ద్రష్ట, దృశ్యం కాదు దృక్కు అని చేస్తే చూసేది చూడబడేది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ప్రశ్నలు కదా, ఎవడ ప్రశ్నించేవాడు? శరీరమా? కాదు. శరీరాన్ని తెలుసుకుని శరీరం లోపలుండి తెలుగుతో మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడండి. అది చైతన్యం, అదే దృక్కు. ఇది దానికి ఉపాధి. ఉపాధి మీరు కాదు, ఉపాధిని ఉపయోగించుకునే వాళ్ళే మీరు. అంటే ఉపాధి లోపల ఉన్నటువంటి వాడిని తెలుసుకోండి, విచారణ చేయండి. ఎవరు నేను? ఇది శరీరము, ఇది రక్త మాంసాలతో, చర్మము రక్తము మాంసము ఎముకలతో కూడుకుంది. ఇది ప్రాణము, ఈ శరీరం ఎలాగొచ్చింది, ప్రాణం ఎలాగొచ్చింది, ఇది మనసు. ఈ మూడింటికి ప్రకృతి అని పేరు. ప్రకృతి పురుషుడు. ప్రకృతం పురుషం విద్ది అనాది ఉభావపి. ఇది ఏది ముందు వచ్చింది ఏది వెనకాల వచ్చిందని వేదాలలో కూడా తెగలేదు. అనాది, రెండు అనాదే. ప్రకృతి ఎంత అనాదో పురుషుడు కూడా అనాదే. కానీ లక్షణాలను బట్టి తెలుసుకోవాలి. విచారణ లేకుండా ఎలా తెలుస్తుంది? లక్షణాలు అంటే ఏంటి? కేవలం సాధన చేశారు కానీ విచారణ చేయలేదు, తెలదు కదా. అంచేది విచారించేవాడు ఎవరు? పురుషుడు. దేనిని విచారించినాడు? ప్రకృతి కాదు, పురుషుడు చైతన్యం, ప్రకృతి జడం. ప్రకృతి పురుషం విద్ది అనాది ఉభావపి. రెండింటిని విభజించి తెలుసుకోండి. జడమేది చైతన్యమేది. చైతన్యం ఆత్మ, మిగతాదంతా జడం అనాత్మ. అంటే ఇప్పుడు ఈ ఉపాధిని ఆలంబనగా చేసుకోవడానికి, కర్మలు నాశనం చేసుకోవడానికి జన్మ తీసుకోవడం అనేది అనివార్యం. మీరు మళ్ళీ మోక్షం పొందడానికి ఉపదేశం పొంది సాధన చేసి జ్ఞానం తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు శరీరం ధరించి రావాలి. శరీరం లేకుండా శరీరం అయినటువంటి వాడికి జ్ఞానం ఏంటంటే ఇంకా నిర్వికారమైనటువంటి పరమాత్మకి జ్ఞానంతో పని లేదు కదా. తను ఎలాగ పరమాత్మ స్వరూపమే. శరీరం ధరించినటువంటి వాడికి జ్ఞానోపదేశం కావాలి. చేత సాధన వల్ల మనసు సైలెంట్ అవుతుంది. జ్ఞానంలో మనసు నశిస్తుంది. అంటే నేను మనసు కాదు, ప్రాణం కాదు, ఇంద్రియాలు కాదు, శరీరం కాదు, ఎన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి చిదానంద రూప శివోహం. శివోహం నేను సాక్షాత్ శివుణ్ణే. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి. ఇవన్నీ కూడా వర్గాలు ప్రకృతితో తయారైనవి. ప్రకృతితో తయారైంది ఏది నేను కాదు. నేను పురుషుణ్ణి, ప్రకృతి జడం, నేను చైతన్యం. ఈ విచారణ క్రమంలో మన ప్రారంధంలో ఏం చేసుకుని వచ్చాము అనేది మనకు తెలుస్తుంది గురుగారు. మన ప్రారంధం మీకు అనిపించే దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది కదా. కొట్టొచ్చినట్టుగాని ఎంత ఒక్కొక్కడు ఎంత కష్టపడిపోతుంటాడు ఆ పూటగడతో. ఒకడు అరి మీద కూర్చొని చుట్ట కాల్చుకుంటూ కౌలు చెప్తాడు, బ్రహ్మాండంగా సాగిపోతుంటుంది. ఎక్కడ ఏమి సంపాదించడానికి ఆలోచించాడు. దాన్ని ఏమంటారు? ప్రారంధం. ప్రారంధం కదా. ఇక్కడ మీకు ఎక్కడంటే మామూలుగా ఏమీ తెలియలేని అంటుంటాడు. ఏమని ఏం చేసుకొచ్చాడు కానీ ఏం సుఖం అనుభవిస్తున్నాడు అని అంటారు కదా. ఎవడన్నా బాధపడుతుంటే ఎక్కడ ఏ పాపం చేసుకొచ్చాడో కానీ ఎంత నరకం అనిపించేస్తున్నాడు అంట. ఆడు చూసాడా? దేని చూసి చెప్తున్నాడు? ఇప్పుడు ఉన్నదా ఇక్కడ చూసే సన్నివేశాన్ని చూసి వీడు బాధపడుతున్నాడు కనుక ముందేదో పాపం చేసాడు అనమాట. ఎందులోనూ చదవలేదు, ఎవడో చెప్పలేదు, వీడికి కనపడలేదు. అయినా సరే ఇక్కడ జరిగినటువంటి దీన్నే కార్యకారణ సంబంధం అంటారు. ఏది కనపడుతుంది ఇక్కడ? కారణం కనిపించడం లేదు. పాపం చేశాడు, పుణ్యం చేశాడు, కానీ కార్యం కనపడుతుంది ఇక్కడ. ఆడేమో చక్కగా పక్కనే సుఖంగా అనిపిస్తున్నాడు, ఈడేమో నష్ట కష్టాలు పడిపోతున్నాడు, మాపులు పోగులు కష్టపడుతున్నాడు, కానీ సుఖం లేదు ఇంటి. ఆడు అసలు ఏమీ అరుగు దిగుతులేదు, అయిగా సుఖంగా. ఏమనాలి దాన్ని? శాస్త్రం చెప్పక్కర్లేదు. ఇంకా
ఎదురుగా కార్యం కనపడిపోతుంది. ఇక్కడ కారణం కూడా కనపడక్కర్లేదు. కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తాం. ఒకవేళ కారణం కనిపించింది అనుకోండి, కార్యం కనపడదు. కార్యం కనపడితే కారణం కనపడదు. కార్యకారణాలతో కూడుకుందే మన కర్మ. ఈ కార్యం నుంచి కారణాన్ని దర్శించాలంటే ఏ సాధన చేయగలరు? ఎందుకంటే ఇక్కడ తెలిసిపోయింది కదా, ఇంక దర్శించేటువంటి ఇవన్నిటిని దాటిపోవడమే దానికి ఉపాయం. మీరు ఇవన్నీ దాటిపోయారు అనుకోండి, ఈ విచారణ చేస్తూ ఇది నేను కాదు, ఇది నేను కాదు, సోహం నాహం నాహం, భేదం కూడా నేతి నేతి ఇది కాదు ఇది కాదంటూ చేసుకుంటూ తీసుకెళ్ళింది. అంచేది అది మనకు అలా తెలిసి వచ్చింది అనుకోండి, మీకు అనుకోకుండా విషయం యొక్క రహస్యం అంతా తెలిసిపోతుంది. ఏమీ చదవక్కర్లేదు. కనీసం 2వ తరగతి 3వ తరగతి చదివించాలంతే. మొత్తం ఇలా లోపలికి చదవండి. బయటికి చదివితే పాండిత్యం వస్తుంది. పాండిత్యం మీద శ్లోకాలు అర్థాలు వివరణ చేసి బొలోమంట చెప్పచ్చు. ఇప్పుడు మనం చెప్పేదానికి చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, స్త్రీ పురుష భేదంతో కూడా పని లేదు. ఎవరైతే ఏకాగ్రతగా ప్రయత్నం చేశారో మొత్తం అంతా తెలిసిపోద్ది అతను. మన గత జన్మ కర్మలు ఇవన్నీ కూడా అలా తెలుసుకోవడానికి ప్రయత్నం ఆలోచన చేయకూడదు. ఎందుకని అది మళ్ళీ బంధం. అది ఎందుకు మళ్ళీ తగిలించుకోవడం, తగిలిన దాన్ని వదిలించుకోవడం చూడాలి కానీ మళ్ళీ తగిలించుకోవడం పెట్టండి. ఒక్కొక్కళ్ళు మళ్ళీ నేను ఎక్కడ పుడతానో, నేను ఎందులో నుంచి వచ్చానో చెప్తున్నారు చూస్తారండి. వాళ్ళ అజ్ఞానులే చెప్పాలండి, వాళ్ళ జ్ఞానం లేదు. ఎందుకని పరమాత్మ స్వరూపాన్ని గురిలో పెట్టవయ్యా బాబు, ఆత్మస్వరూపాన్ని దృష్టిలో పెట్టుకోమంటే వదిలేసినటువంటి ఆ పెంటపోగిని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. రేపు ధరించే పెంటపోగిని గుర్తు తెచ్చుకుంటున్నాడు. అతని జ్ఞాన కాదు, అది కూడా సంపూర్ణ జ్ఞానం కాదు. ఎందుకంటే అనాత్మనంతటిని శుభ్రంగా తుడిచేసినోడు ఎవడో వాడే. అనాత్మనంతటిని తుడిచి పొద్ద శుద్ధ చైతన్య స్వరూపం. ఈ జ్ఞానం యొక్క కేంద్ర బిందువు మన లోపల ఎక్కడ ఉంటుంది గురువుగారు? ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పప్పులో నూనె ఎక్కడ ఉంటుంది? పప్పు మొత్తం ఉంటుంది. అలాగా అలాగే పాలు నెయ్యో వెన్న అట్టి మాదిరిగానే మొత్తం అంతా. దాన్ని ఎందుకు చెప్తారంటే అండి, యోగ శాస్త్రంలో ఒక కేంద్రాన్ని గురి పెట్టుకుని గురు మధ్యమో నాసికాగ్రమో లేదా హృదయస్థానం మూలాధారము స్వాధిష్టానం మనపూరగా అనాహత అంటూ ఒక్కొక్క కేంద్ర స్థానాన్ని గురి పెట్టుకుని బోధించదు యోగ శాస్త్రం. విచారణలో జ్ఞానంలోని నిన్ను నువ్వు చూడు, నిన్ను వదలకో, నువ్వు చైతన్య స్వరూపాన్ని ఎక్కడున్నావు, ఎవరి మట్టి కాదే చూడండి. నేనున్నాను, నేనున్నానా, మీరు ఉన్నారని మీకు తెలుస్తుంది కదా. ఎవరు చెప్పారు? చెప్పగలరు. మన ఎలా తెలిసింది? మన లోపల మీరు ఉన్నారని మీకు ఎలా తెలిసింది? ఎవరో చెప్పలేదు కదా. ఎవరో చెప్పకుండా ఎలా తెలుస్తుందండి? ఎవరో చెప్పాలి కదా, బాబు నువ్వు ఉన్నావని. అలాగే ఇప్పుడు మనం దారమ్మడి పోయి ఉన్నారు కదా, శ్యామ్ బాబు ఇలా రా, నేను ఎవరిని అనుకుంటున్నా, నేను మనిషిని అన్నారు అనుకోండి, నవ్వుతారు కదా. మనిషి మనం ఎవరో? నేనున్నానన్న జ్ఞానం ప్రతి ఒక్కడిలోనూ ఉంది. అహం నేను నేను నేనున్నాను నేనున్నాను అంటానే ఉంది. అది నేనే కదా సమస్తాన్ని తెలుసుకుంటుంటా. ఎక్కడుందా నేను? దానికి మళ్ళీ ఒక కేంద్రం ఏంటి? కాకపోతే ఏంటంటే పైనుంచి కిందకంట శరీరం ఉంది కదండి. దీన్ని మనకు ఉపనిషత్తులు 3 విభాగాలుగా చెప్పింది. అండపిండ బ్రహ్మాండాలని. అండము, పిండము, బ్రహ్మాండము. అండం అంటే బీజం, అంటే స్త్రీ పురుషులలోని శుక్ల శోణితాలు వృద్ధి చెందేటటువంటి అండకోశం. అది ఎక్కడుంది? నాభికి దిగువ అండం. ఆ నాభి పైన ఇదంతా కడుపు, కడుపు అంతా పిండం. పిండం ఇంకా ముసలికి ఇంకా పిండం పెట్టలేదు అన్నారు అనుకోండి. పిండం అంటే భోజనం. ఆ భోజనం అలాగే స్త్రీ గర్భంలో శిశువు ఎందులో ఉంటుంది? ఆ కడుపులో ఉంటుంది. అంటే ఆ అన్నం కానీ ఆ పిండం కానీ ఎక్కడుందో దానికి పిండాండం అని పేరు. అండము తయారవుతున్నాయి కదా, విత్తనాలు తయారవుతున్నాయి కదా స్త్రీ పురుషుల్లోని. ఆ విత్తనాలు తయారయ్యేటటువంటి భాగం ఇది అండము, ఇది పిండము. ఈ కంఠం దగ్గర నుంచి పైకి బ్రహ్మాండం. అంటే బ్రహ్మజ్ఞానం బోధిస్తున్నాం, వింటున్నాం, తెలుసుకుంటున్నాం. ఈ ఎంత ఎక్కడ జరుగుతుంది? విచారణ బ్రహ్మాండంలో జరుగుతుంది. అంచేతే బ్రహ్మాండం విశేషమైంది కనుక ఇక్కడే చెప్పారు సద్గురువులందరూ కూడా. ఈ బ్రహ్మాండంలోనే ఆత్మ విచారణ నేననేటువంటిది ఇక్కడే విచారణ చెయ్యాలని. ఇక్కడి నుంచి కిందకి దిగింది అనుకోండి, కొంతమంది హృదయం కూడా స్థానంగా చెప్తారు. హృదయంలో నేనుందని, లేదా బ్రహ్మాండంలో ఉందని, లేదా హృదయంలో ఉందని. కిందకి వెళ్ళలేదు. అంటే యోగ శాస్త్రంలో ఇవన్నీ చెప్తారు అన్నమాట. జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు నేను ఎక్కడుంది, నేనే చూడాలి.
ఆ నేనుని మళ్ళీ ఇంకొకటి పనికిరాడు. గదిలో దీపం ఉందండి, దీపాన్ని ప్రకాశంతో ఉంది. ఆ దీపం యొక్క ప్రకాశంతో గదిలో ఉన్న వస్తువులన్నీ తెలుసుకుంటున్నాం. ఇది చెంబు, ఇది గ్లాసు అని చెప్పేసి అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. మరి దీపము, దీపాన్ని చూడడం కోసం మళ్ళీ ఇంకో దీపం పట్టరావాలా? అవసరం లేదు. దీపం తనంతట తాను స్వయంగా ప్రకాశిస్తుంది. అదే నేను, అదే ఆత్మ, నా స్వరూపం అదే. కానీ దీపం యొక్క ప్రకాశంతో తెలియబడే వస్తువులను దీపం నేను అనుకుంటేనో, దీపం తన ప్రకాశంతో అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తుంది. ఆ గ్లాసు కనపడుతుంది కనుక గ్లాసే నేను, చెంబు కనపడుతుంది కనుక చెంబు నేను అనుకుంటే, అట్టి మాదిరిగా ఈ నేనుకి చెయ్యి కనపడుతుంది, కాలు కనపడుతుంది, శరీరం కనపడుతుంది అని చేత నేను శరీరం అనేసుకుంటే దాన్నే అజ్ఞానము లేక అవిద్య, దాన్నే కారణ శరీరం అంటారు. అంటే తనను మర్చిపోయి దీన్ని తెలుసుకుంటుంది. అంచేత మన స్వరూపం మరుగులో లేదు, ఓపెన్లోనే ఉంది. తిప్పాలి, చెప్పాలి తన స్వరూపం నేను. అది విచారణలోనే తెలుస్తుంది. సాధనలో మనసు ఆగుతుంది, విచారణలో బుద్ధి వికసించి మన స్వరూపం తెలుస్తుంది. నేను ఇది, ఓహో ఇదా నేను, అయ్యో నేను ఇంతకాలం బట్టి ఇది నేను అనుకున్నాను, ఇది కాదు ఇది అన్నమాట అని తెలిసింది అనుకోండి, దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానానికి, మనలో ఉన్నటువంటి ఆత్మకి, ఈశ్వరులో ఉన్నటువంటి పరమాత్మకి భేదము లేదని మహావాక్యాల ద్వారా గురువులు బోధించారు. అప్పుడు పరమాత్మ జ్ఞానం కలిగింది. అప్పుడు కర్మ మహావాక్యాన్ని తెలుసుకోవడం, స్మరించడం ద్వారా ఏం జరగదు. తెలుసుకోవటువంటి అనుభవం రావాలండి. అనుభవం లేకుండా ఎలా చెప్తారండి? చూసిన వస్తువునే మీరు గురి పెట్టగలరు. మీరు ఏదైనా ఒక వస్తువుని చూసి ఉన్నారనుకోండి, నేను చెప్పిన వెంటనే ఆ వస్తువు మీకు అంతఃకరణం ధరిస్తుంది కదా, దాన్ని ఏమంటారు? అంతఃకరణ పరిణామం అంటారు. ఆవు అన్నాను, వెంటనే మీ అంతఃకరణం ఏం చేసింది? ఆవును చూపిస్తుంది. ఎలాగొచ్చిందో సార్ చెప్పండి. మనం ఒకసారి చూస్తున్నాం కదా, చూస్తున్నారు కదా, చూసుంటే ఆవు కనపడిపోద్దా? ఆవు వచ్చిందా మీ లోపలిగానే? మరి ఎలా కనపడింది ఆవు మీకు? అంటే మీ అంతఃకరణం మీరు ఆవు అని అనుకోగానే ఆ మనసు ఆ ఆవు యొక్క ఆకారం ధరించింది. దాన్ని అంతఃకరణ పరిణామం అంటారు. మన మనసుని ఏది తలపుకు తెచ్చుకున్నామో ఆ ఆకారం ధరుతుంది. దానికి అంతఃకరణ వృత్తి అని పేరు. మనం నిరంతరము మనం చిన్నప్పుడు కానీ ఎప్పటి వరకు చూసినవి, చేసినవి, అనుభవించినవి తలపుకు తెచ్చుకుంటూ ఉంటాం. ఏది తలపుకు తెచ్చుకుంటామో ఆ ఆకారం ధరిస్తూ ఉంటుంది. ధ్యాయతో విషయాన్ని పుంస సంగస్తే చోపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధ విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి భ్రంశ శృతి పంచేది బుద్ధినాశ ప్రణశతి. అంటే ఈ అన్నిటికీ మూలమేది? తలపుకు తెచ్చుకోవటం. తలపుకు తెచ్చుకునేది ఏది? మనసు. ఖాళీగా ఉండలేక చూసిన విషయాలన్నీ చిత్తంలో రికార్డు చేసుకుని, చిత్తంలో రికార్డు అయినటువంటి విషయాలని మనసు తలపుకు తెచ్చుకుంటుంది. ఆకారం ధరించింది. మనసు ధరించినటువంటి ఆకారాన్ని బుద్ధి నిశ్చయించింది. అహంకారం. ఇప్పుడు మీరు ఇక్కడికి వద్దారనుకున్నారనుకోండి, బుద్ధి పర్మిషన్ ఇస్తేనే రాగలరు. మీకు మనసులోకి తలపుకు వచ్చింది, అది చిత్తం. చిత్తంలోది మనసు సంకల్పించింది, వెళ్దామా, మాందామా, రేపు వెళ్దామా అని. బుద్ధి నిర్ణయం చేసేసింది. అహంకారం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 ఉంటాయి. ఈ 4 యొక్క పరిణామము నిరంతరము సాగుతూ ఉంటుంది. దాన్ని అంతఃకరణ 4 కలిపి అంతఃకరణము అంటారు. ఈ పరిణామం చెందుతూ ఉంటాయి అనమాట. ఈ పరిణామ క్రమంలో కర్మలు సాగుతూ ఉన్నాయి. అంటే మనసు ఏ ఆకారం ధరించిందో దానికి సంబంధించిన జ్ఞానమే కలిగింది. ఇప్పుడు మీరు ఎప్పుడు చూడలేనటువంటి ఒక వస్తువుని గురించి నేను చెప్పాను అనుకోండి, మీ అంతఃకరణం ధరించదు. ఎందుకని? దానికి లేదు కదా, భావన లేదు దానికి. చూసినా మనసు పడతలేదు. ఆత్మ మనసు పడదు, పరమాత్మ మనసుది చూడలేదు, బ్రహ్మము చూడలేదు. చూసింటేను ఆత్మ అనగానే ఆత్మ సాక్షాత్కారం కలిగింది అనుకోండి, ఆత్మ అన్న పదం వినిపించగానే వెంటనే మీకు సమాధితులుగా అనుభవంలోకి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేసింది? వెంటనే మీ మనసు ఆత్మాకారంగా ధరించింది. దాన్ని జ్ఞానాకార పరిణామం అంటారు. వస్తువు యొక్క ఆకారం పరిణమించింది అనుకోండి, విషయాకార వృత్తి అంటారు. అంటే జ్ఞానాకార వృత్తి, విషయాకార వృత్తి. మన మనసు 2 రకాలుగా, మీరు విచారణ అన్నారు కదా, వస్తువును కూడా ఈ సూర్యుడు ఏటి, చంద్రుడు ఏటి, చెట్టు ఏటి, పొట్టేటి, భూమి ఏటి, కొండేటి, గొట్టేటి అంటూ భౌతిక వస్తువులను గురించి విచారణ చేసేదనుకోండి, నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఒకడు కొంచెం తెలుసుకున్నాడండి, ఇంకొకటి ఇంకా ఎక్కువ తెలుసుకున్నాడు. వీటికంటే ఆయన గొప్పవాడు అంటారు కదా. ఎందులోని? భౌతిక జ్ఞానం, భౌతిక విషయాలలో అనంతం కనుక. ఆత్మజ్ఞానం దగ్గరికి రండి, గొప్పోడు లేడు.
ఎందుకంటే ఇన్ని లేవు ఇక్కడ, ఒకటే సత్యం. ఒకటే తత్వం. ఉమ్, దాన్ని తెలుసుకునే కొద్ది లోపలికి వెళ్ళే కొద్ది విషయాకార వృత్తి, ఉమ్, ఆత్మాకార వృత్తి. మన అంతఃకరణం ఆత్మాకారంగా పరిణమించాలి. ఉమ్, ఆత్మను చూస్తేనే ఆత్మాకారం ధరించదు. ఆత్మను ఎక్కడ చూడగలుగుతాడు? అంతర్ముఖ వృత్తిలో అనాత్మంతా రద్దయినప్పుడు సమాధి స్థితిలో చూసి ఉండాలి. ఉమ్, అప్పుడు ఆత్మ పరమాత్మ ఉమ్. అనగానే వెంటనే ఆత్మాకార వృత్తి ధరించదు. అది ఆత్మజ్ఞానం. ఆత్మ అనేది గాలిలో తేలదు, అగ్నిలో కాలదు, నీటిలో నానదు అంటారు అంటే కదండి. ఉపమానాలు చెప్పారండి. ఎందుకంటే అండి ఇప్పుడు ఆకాశం ఉందండి, ఆకాశం వాయువు, వాయురగ్ని, అగ్ని రాభా అని చెప్పుకున్నాం కదా. ఆకాశం ఎలా ఉంది? ఖాళీ, ఉమ్, అంటే శూన్యం, నిరాకారం. మిగతా అన్ని వస్తువులు. ఉమ్, అట్టి మాదిరిగా ప్రకృతి అంతా వస్తుజనితం. ఉమ్, పరమాత్మ చైతన్యం, ఉమ్, నిర్వికారం, నిరాకారం. అటువంటి చైతన్యాన్ని మొక్కలు పోయటం ఏంటి, తడపడం ఏంటి, కాల్పడం ఏంటండి? అది అన్న వస్తువా? అది ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పడం కుదురుద్దా? అది ఎలాంటిది? ఈ నిర్వికారమైనటువంటి ఆత్మని దర్శించడం అనేది ఎలా సాధ్యం అవుతుందని అంటే, అందుకనే మన వాళ్ళు ఎలా చూపించారంటే అండి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువుని ధాన్యం కొలాలనుకోండి, కొంచెం తోటో తవ్వతోటో కొలిచేది బియ్యమో ధాన్యమో దానికి కొలత అంటే ఎన్ని కొంచాలో, ఉమ్, ఆ ధాన్యం కొలడానికి ఉపయోగించేటటువంటి పాత్రకి కొలత. ఉమ్, భగవంతుని కొలుస్తున్నాడు అతను. ఉమ్, ఏంటంటే పదం? కొలుస్తున్నాడు. నేను దేవుని కొలుస్తాను, నిరంతరం దేవుని కొలుస్తాను అంటున్నాడు కదా. ఏం పెట్టుకోవాలి? దేనికంటే ఒక పాత్ర, కొంచెం పాత్రకు కొలత కొలిచాడండి. అదే కదా. అవునండి. అపరిమితమైనటువంటి కొలత లేనటువంటి దేవుడిని ఇతను కొలుస్తున్నాడు. ఎంత ఉన్నాడో, ఉమ్, ఈయనకి ముక్కు ఉంది, ముఖం ఉంది, ఎంత ఉన్నాడో ఉమ్, అని కొలుస్తున్నాడు. ఉమ్, కొలత అన్న దానికి అవతారము, అవతారము. ఉమ్, కొలత అనేటువంటిది ఇంత పెద్ద ధాన్యపు రాశి నుంచి కొంచెంతో కొంచెం తీసుకొచ్చి ఇదే మొత్తం అంతా ధాన్యం రాశి అన్నాడు అనుకోండి, ఏమంటారు దాన్ని? ఉమ్. అక్కడేమో ఇంకా ఉంది 100 బత్తాలు ధాన్యం రాసి ఉంటే అందులో కొంచెం ధాన్యం తెచ్చి ఇక్కడ ఇదే మొత్తం అంతా ధాన్యం అంటే ఎలా ఉంది? కొలత. ఈ కొలతకి అంతే అందింది. నీశం. ఈ కొలత, ఈ కుంచుడు ధాన్యం కొలత నీశం. కొలత లేనటువంటి రాశి అని నీశమైంది కదా అది. అంటే కొలత ఎక్కడైతే ఉందో దానికి అవతారం అని పేరు. అవతారం అంటే నీశమైన కొలత. సరే, కొంచెం తీసేయండి, కొంచెంలో ఉన్న ధాన్యాన్ని, అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని చూడండి. ఇది అది ఒకటే. తత్వము, తత్వమసి రెండు ఒకటే. అసి అంటే రెండు ఒకటే. కొంచెంలో ఉన్న ధాన్యము, ఆ రాశిలో ఉన్న ధాన్యము ఒకటే. అదేంటండి, ఇదేమో కొంచెం కొలత కదా, కొలత తీసేవయ్యా, కొలత తీసేయి. అప్పుడు ఏమైంది? అట్టి మాదిరిగా దేవుడు కొలత, ఉపాధి. అవ్యక్తం వ్యక్తి మా పన్నం మన్యంతే మాం అబద్ధ. ఈ బుద్ధి లేని వాళ్ళు అందరూ నన్ను అలాగే కొలుస్తున్నారు అన్నటువంటి 27వ శ్లోకంలో 7 వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి లేదు. నేను ఎవరిని అవ్యక్తం, వ్యక్తం కాదు, రూపం కాదు, అది నిర్వికారమైనటువంటి ధాన్యపు రాశి. అలాంటి నా రాశిని పట్టుకుని అవ్యక్త వ్యక్తి మా ఆపన్నం, ఒక వ్యక్తిగా ఆపన్నం చేశారు. ఎవరు చేశారు? నన్ను. ఆ బుద్ధయ్య, బుద్ధి లేదు అంటే ఏం తీసుకోవాలి? ఉపాధిని కాదు, కొంచాన్న కాదు, తవ్వను కాదు తీసుకోవటం. తవ్వలో ఉన్నటువంటి ఏ తక్కువ, కొంచెంలో ఉన్నాయి కొంచెం ఇంకా ఎక్కువ. అట్టి మాదిరిగా ఉపాధుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని తీసుకోండి, ఉపాధులను వదలండి. అప్పుడు చైతన్యం సాక్షాత్ బ్రహ్మమే. అహం బ్రహ్మస్మి. ఇప్పుడు మీరు నేను బ్రహ్మముని ఎక్కడన్నారా? దీన్ని అనకూడదు. అది ఇవన్నీ దాటిపోయాక అన్నిటికీ ఆధారంగా, అన్నిటికీ సాక్షిగా అధిష్టానమైనటువంటి ఏ చైతన్యం ఉందో అది నేను.
అది కొలతలేదు. దాని సాక్షాత్కార అనుభూతి ఏ విధంగా ఉంటుంది గురుగారు? అది బ్రహ్మానందం అండి. ఎలా అంటే ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం కదా, స్టార్టింగ్ నుంచే నిర్వికారం అవుతూ ఉంటుంది. దానికి ఒకటే దారిని ఇంక ఇన్ని దారులు, ఎందుకంటే ఇక్కడికి రావడానికే మిగతా దారులన్నీ చూపించారు కానండి, ఆత్మసాక్షాత్కారం కలవడానికి ప్రాణాన్ని ముఖ్యంగా తీసుకున్నారు. శ్వాసను గమనిస్తూ ఉన్నారు మీరు. శ్వాసను గమనిస్తూ ఉంటున్నప్పుడు శ్వాస సన్నగిలుతుంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే నిద్రపోకూడదు, ఏమీ అనుకోకూడదు. ఏమన్నా అనుకుంటుంటే మాత్రం నేను చెప్పిన రిజల్ట్ రాదు. అనుకుంటే అలా పోద్ది మనసు. ఎందుకని ఏది తలపుకి తెచ్చుకున్నామో ఆకారం ధరించేస్తుంది కదా, అంచేత ఏమీ అనుకోకూడదు, నిద్రపోకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. స్థిరంగా నిదానంగా శరీరాన్ని కూర్చోబెట్టి శ్వాసను అలా గమనిస్తూ ఉన్నారనుకోండి, శ్వాస నూలు దారంలాగా తగ్గిపోతూ ఉంటుంది. కొంచెం 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 తగ్గిపోతుంటుంది. శ్వాస పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి, శ్వాస తగ్గుతూ మొదలెట్టేటప్పటికే లోపల టక్ 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 మంట కొట్టుకుంటుంది సున్నితంగానే. శ్వాస కొంతమంది కంగారు పడిపోయి ప్రాణంగానే పోతుందేమో, శ్వాస ఆగిపోతుందేమో లేచిపోతుంటారు. అంటే శ్వాస సన్నగిల్లిపోయేటప్పుడు తనకమంటూ కొట్టుకునేదాన్ని కుండలిని శక్తి అంటారు. దానికి మళ్ళీ వేరు వేరు అర్థాలు చెప్తున్నారు. శ్వాస సన్నగిల్లితే కుండలిని శక్తి. శ్వాస లోపలికి ఎందుకు వెళ్తుందండి? అసలు లోపల ఏదో లాగుతుంది బయట ఉన్న గాలిని. ఇక్కడ గాలి ఉంది విషయంలోని, మీకో గాలి నాకో గాలి లేవు, ఒకటే గాలి. గాలిని పీల్చుకుని మనం నా గాలి నా ఊపిరి అంటున్నాం. ఎవరి మట్టి గాలి అలాగంటారు? ఇన్ని గాలి లేవు కదా, ఒకటే గాలి కదా. అట్టి మీదకి సమిష్టి మనసు బ్రహ్మదేవుడు. ఆ మనసే మనలో ఉంటే మనం నా మనసు నా మనసు అన్నాం. నా మనసు అనేది లేదు, అది బ్రహ్మదేవుడు అంశ. మనసు బ్రహ్మదేవుడు అంశ, బుద్ధి విష్ణుమూర్తి యొక్క అంశ, అహంకారం రుద్రుని యొక్క అంశ. ఆ సమిష్టి దేవుళ్ళ అంశలే మనలో పనిచేస్తున్నాయి. అట్టి మాత్రం సమిష్టి శ్వాస లోపల లాగుతుంది, దాన్నే కుండలిని అంటారు. లాగి వదిలేది కుండలిని. వెళ్తూ వస్తూ ఉండే గాలి కాదు, గాలిని గాలి పట్టుకోవటం. ఏది లాగుతుంది అలా సూక్ష్మ దృష్టితో చూడండి, ఆ గాలిని లాగి మళ్ళీ తోసేస్తుంది. అలా గాలిని లాగి తోసేసేదాన్ని కుండలిని అంటారు. దీన్ని శ్వాస అంటారు. అది అలా తగ్గుతూ 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 ఉన్నప్పుడు మనకు శరీరం తేలిక అయిపోతున్నట్టు ఉంటుంది. శరీరం ఉందా లేదా, ఏదో శరీరం మాయమైపోతున్నట్టు, శరీరం జడం అయిపోతుంది, తెలియకుండా పోతుంటుంది. అలా శరీరం జడం అయిపోయినప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంటుంది అనమాట. దాన్ని ఉన్మని స్థితి అంటారు. తన్మయత్వం ఏర్పడుతుంటుంది, శరీరం పులకరించుతుంది అనమాట. హాయిగా సుఖంగా ఆనందంగా నిర్వికారంగా అయిపోతుంది. అది మన స్వరూపం. దృశ్యం మన స్వరూపం కాదు, ఆనందమే మన స్వరూపం. సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ అంటే అది సత్యం, అదే సత్యం. అది జ్ఞాన స్వరూపం, అది ఆనంద స్వరూపం, అది సచ్చిదానంద స్వరూపం. అయితే దాని చుట్టూరు ఈ ప్రకృతి వలయాలు ఏర్పడి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. దానితోనే దీన్ని గ్రహించి ఇది నేననేటువంటి అజ్ఞానంలో పడిపోయాం. అంచేది ఇదంతా తెచ్చుకుని ఆ స్థితిని గమనించామనుకోండి, అది ఆనందం, అది దృశ్యం కాదు. అక్కడ సుఖం ఏర్పడుతుంది. హాయిగా సుఖంగా ఎంతసేపు అయినా సరే పెదాలు కరుచుకుపోతాయి, మాట్లాడాలనిపించదు, మౌనం అయిపోద్ది, హ్యాపీగా ఆనందంగా ఉంటాడు. అలా ఎంతసేపు ఉంటాడో అంటే మరి వ్యవహారికం ఒకటి ప్రారంభం ఒకటి ఉంది కదండి. దీన్ని చక్కగా తెలుసుకుని నిరంతరం అభ్యాసం చేస్తూ మళ్ళీ మన ప్రారంభాన్ని అనిపించడానికి వచ్చామనుకోండి, ప్రారంభం ముగించిన తర్వాత ప్రారంభం భోగతో నశ్చేది, ప్రారంభంతో శరీరం పడిపోద్ది. ప్రారంభం ఉన్నంత వరకే ఉంటుంది, ప్రారంభమే శరీరాన్ని పోషింది. ఈ ఆత్మని తెలుసుకోవడం అని అంటే దీని దర్శనం కదండి, ఆ స్థితిలో మనం ఉండడం ఆ ఆనందమైన తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారం పొంది ఇంకా అంతకంటే లాభం ఏంటండి? అన్ని లాభాలకి అదే కదా లాభం. ఇన్ని కోటాను కోట్ల జనములు వస్తున్నారు వెళ్తున్నారు, ఏది తెలుసుకోవట్లేదు, దీన్ని తెలుసుకుంటున్నారు. కానీ దీనికి మూలంలో ఏది ఉందో అది తెలుసుకోవట్లేదు కదా, ఈ అధిష్టానాన్ని. దాన్ని ఆశ్రయించుకుని ఇవన్నీ పనిచేస్తున్నాయి. అది చైతన్యం. ఇంక దాని అంతటి లాభం ఇంకోటి ఏమీ లేదు. అసలు మనం ఈ చేస్తున్నటువంటి కర్మలు కరెక్టా కాదా, లేకపోతే అసలు ఈ సంసార జీవితం ఇలాంటివి వస్తాయి? నీకు ఒక రకంగా అన్ని అవగాహనకు వచ్చేస్తాయండి, ఎవ్వరూ చెప్పక్కర్లేకుండానే. ఎందుకంటే మేము దేన్ని పట్టుకున్నాం, సత్యాన్న అసత్యాన్న మిథ్యన. ఇక్కడ సత్యము అసత్యము మిథ్య 3 పదాలు వాడాను. సత్యం అంటే ఏంటి? ఎప్పటికీ ఉండేది. సత్యం అంటే దాన్ని త్రికాలాభాజ్యం అంటారు. అంటే 3 కాలాల్లో ఉండేదాన్ని సత్యం అంటారు.
అసత్యం అంటేనా 3 కాలాల్లో లేని దాన్ని అసత్యం అంటారు. మిథ్య అన్నాను నేను. మిథ్య అంటే ఏంటి? ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేని దాన్ని మిథ్య అంటారు. అంటే ఇప్పుడు వెలుగులో ముచ్చిపు చెప్పు మెరుస్తుంది, వెండి కింద కనపడింది. 2 మనుషులు చూశారు, పరుగు పరుగుని వెళ్ళారు. అయ్యే వెండి అనుకున్నానని చెప్పేసి వదిలేసి వచ్చారు. ఎప్పుడు తెలిసింది? చూడని ముందు, వెండి అనుకున్నాను. చూసిన తర్వాత అది కాదండి. అది ముచ్చిపు చెప్పని ముందే తెలిస్తే ఎల్లరు కదా వీళ్ళు. అంటే ముచ్చిపు చెప్పు వెండి కింద కనపడతాం ఒక కాలం. వెండి కాదు, అది ముచ్చిపు చెప్పే. అంటే ముచ్చిపు చెప్పులో కనిపించినటువంటి వెండి సత్యమా అసత్యమా? నేను వెండినే అడుగుతున్నాను. సత్యమా అసత్యమా? అసత్యం. అది అసత్యం అయితే ఎందుకు వెళ్ళారు? అదొక భ్రాంతి. అసత్యం కాదు, సత్యము. ఏది? వెండి సత్యమా? కాదు. కాదు. అసత్యమా? అసత్యము కూడా కాదు. అసత్యం అయితే మీరు వెళ్ళరు. అదొక విద్య. సత్యం అయితే పర్వాలేదు, తెచ్చేసుకుంటాం. తెచ్చేసుకోవచ్చు. సత్యము కాదు, అసత్యము కాదు, మరి ఏమంటారు దాన్ని? మిథ్య. సత్యము కాదు, అసత్యము కాదు. ఈ జగత్ అంతా కూడా సత్యము కాదు, అసత్యము కాదు, ఇదంతా మిథ్య. కానీ మిథ్య ఉన్నట్టు కనపడుతుంది, అట్టు కాదు. కానీ మన శరీర ప్రాణ మానసాదులన్నీ కూడా భ్రాంతితో ఉన్నట్టుగా సత్యం కింద కనపడుతున్నాయి. ఇది సత్యం కాదు, ఇదంతా మిథ్య. ఇది మిథ్య అని తెలుస్తుంది అంతే. అక్కడికి వెళ్ళి అయ్యో ఇది ముచ్చపు చెప్ప వెండి కాదు అని తెలిసినట్టుగా నేను అనాత్మను కాదు నేను ఆత్మనే అని తెలిసింది ఆత్మ సాక్షాత్కారమైన. అప్పుడు ఏం పోతుంది? మిథ్య పోతుంది. వస్తువు పోవట్లేదు, వస్తువు అట్లానే ఉంటుంది. వస్తువు ఏమీ నశించదు, మన స్వరూపం నశించదు, స్వరూపం స్వరూపంగానే ఉంటుంది. కానీ మన ప్రారంధం అనిపించడానికి వచ్చింది ఉంది కదా, దాన్ని పోషించుకోవడానికి సంబంధించింది ప్రారంధం ఉంది కనుక అది పోషిస్తూనే ఉంటుంది. దానికి సంబంధించి కూర్చుని లేకనన్నా సరే లేపి శక్తి దానికే ఉంది. సాధనలోకి వెళ్ళి సమాధిలో నుంచి తీసుకొచ్చి శక్తి కూడా ప్రారంభానికి ఉంది. మన చేత మన కర్మఫలాలను పూర్తి చేసేదాకా ఆ సిస్టమ్ నిర్ణయం చేసుకునే కదా వచ్చాడు. మరి అంచేత ఇవన్నీ యథాతథంగా కర్మలో సుఖాలు దుఃఖాలు మామూలే. వదిలేయటాలు గట్ట కాదు, బట్టలు ఓడ తీసుకుని ఈదుల మీద తీరడం గట్ట జ్ఞానం కాదు. జ్ఞానం అంటే జ్ఞానమే. సత్యమా అసత్యమా మిథ్య తెలుసుకోవటమే. దాన్ని మీరు ఇందాక విచారణ అన్నారు కదా, విచారణే అన్నిటికీ మూలం. ఎక్కడ విచారణ లేదో అక్కడ కర్మకాండ వల్ల కాదు, ఉపాసనాకాండ వల్ల కాదు, విచారణలోనే గొప్ప స్థితి. మనం ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ జన్మ శాశ్వతం, ఇవన్నీ కాదన్న తర్వాత ఒక తామసంలోకి వెళ్ళిపోవడండి మనిషి. అది అలాగే వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా తమ కోణంలోకి వెళ్ళిపోయినట్టే. అలాగే వెళ్ళడం. అలాగే మన మతంలో చాలా మంది పొరపాటు పడ్డారు, తామసంలోకి వెళ్ళడం. జ్ఞానం తెలుస్తుంది కదా, జ్ఞానం తెలిసి అంటే ఏంటి ఇదంతా బుద్ధిది అసత్యం అంటే వెళ్ళిపోతాడు. మరి వెళ్ళిపోతాడు కదా. అసత్యం కాదు కదా, అసత్యం అనలేదు కదా. మిథ్య. మిథ్య అంటే శరీరం ఉన్నంతసేపు శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆకలి, రోగబాధలు ఇవన్నీ కూడా పోగొట్టుకుంటే మీరు హాయిగా చక్కగా కూర్చొని ఇలా కూర్చొనేవారు కదా. అంటే సమస్యలోకి వెళ్ళిపోయినటువంటి వాడికి జ్ఞానానుభవం సరిగ్గా కలగకపోవటం వల్ల వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇదంతా ఒత్తిది, ఇదంతా ఒత్తిది, ఇదంతా మాయా మాయని కడకి మన మతం అంతా అద్వైత సిద్ధాంతాలు అలాగే తీసుకెళ్ళిపోరు. ఇదంతా ఒత్తిది, ఇదంతా మాయ, ఇది ఏమీ లేదు, ఇది ఏదో ఏమీ లేదంటే ఇది ఏమీ లేదంటే ఎందుకు వచ్చిందో అని చెప్పేసి మొత్తం ఏమీ తెలుసుకోకుండానే వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలా వదిలేసిన వాడికి మోక్షం రాదు. వదిలేయకూడదు, తెలుసుకోవాలి. విచారణలోనే తెలుసుకోవాలి. అంటే ఇది ఏమీ లేదన్న తర్వాత నేను అదే అంటున్నప్పుడు ఏమీ లేకపోతే మీరుంటేనే మీరున్నారు కదా, మీరు సత్యమే కదా, మీ స్వరూపం సత్యం, మీ స్వరూపం సుఖస్వరూపం. ఆనంద దేవ కల్విమాని జాతాని జీవంతి. ఆనందంతో జీవిస్తున్నాడు జీవి. ఆనందం నుంచే వచ్చాడు, ఆనందం కోసమే జీవిస్తున్నాడు. ఆనందాన్ని వదిలేసుకుంటే కర్మ వదిలేయాలి. కర్మ వదిలేసి ఎందులోకి వెళ్తాడు? శూన్యంలోకి వెళ్తాడు. శూన్యం కాదండి మన మతం. శూన్యంగా కొంతమంది బోధెళ్తుంటారు. శూన్యం కాదు, ఆనందం, జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం, చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పి ఎలుగొంతి పాడుతున్నారు కదా పాటల్లోని. అంచేత జ్ఞాన స్వరూపం. అది శూన్యం కాదు, తమస్సు కాదు, అసత్తు కాదు, మిథ్య. త్రిగుణాతీతంగా ఉండడం అంటే త్రిగుణాతీతం అంటే ఆ స్థితిలోకి వెళ్ళారండి, మళ్ళీ మెలుగులోకి వచ్చారు.
మీరు స్వప్నంలోకి వెళ్ళారండి, అక్కడ ఒక కళ వచ్చింది, అక్కడ ఉన్నది చెప్పి కళ నిజమే, మళ్ళీ మెలకులో వచ్చారు, కళ్ళలో కనిపించింది అంత ఏమైంది, మెలకులు ఉన్న చేపు నిజమే, అవునా, మళ్ళీ మెలకువలో నుంచి సుషుప్తి నిద్రలోకి వెళ్ళారు, కళ్ళోది లేదు మెలకువ లేదు అక్కడ నిద్రలో. ఇక్కడ నేను చెప్పేసరికి గమనించండి మీరు ఏకాగ్రతగానే. నిద్ర ఎలా ఉంది, ఏమీ తెలియకుండా శూన్య స్థితి. స్వప్నంలోకి వచ్చాం, అక్కడ కళ కొన్ని దృశ్యాలు కనపడుతున్నాయి, అక్కడి నుంచి మళ్ళీ మెలకువలోకి వచ్చారు. మెలకువ స్వప్నము సుషుప్తి. మెలకువలో ఉన్నటువంటి స్థితి స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్నటువంటిది మెలకువ స్వప్నము సుషుప్తిలో లేదు, సుషుప్తి స్వప్నంలోని మెలకువలోని కూడా లేదు కదా. ఏముంటుంది, మెలకువ ఉంటే మెలకువ ఉంటుంది, స్వప్నం ఉంటే స్వప్నం ఉంటుంది, సుషుప్తి ఉంటే సుషుప్తి ఉంటుంది. దేనికైతే ప్రత్యేకమైనటువంటి అవస్థలు కదా. సుషుప్తి ఎవరికి, నాకే. మరి మెలకువ ఇప్పుడు మెలకువ స్వప్నంలో సుషుప్తి లేదు, మరి మీరు మెలకువలో ఉన్నవాడు ఎవడో వాడే కదా. మెలకువలో ఉన్నాడు, స్వప్నంలో ఉన్నాడు, సుషుప్తిలో ఉన్నాడు. వాడు లేని స్థితి ఎక్కడుంది, వాడు అన్ని అవస్థలోనే ఉన్నాడు కదా. అవస్థలకు సంబంధించి స్థూల సూక్ష్మ కారణాలు లేవు, అవస్థలు లేవు. ఒక అవస్థలో ఉన్నది ఇంకొక అవస్థలో లేదు, కానీ మూడు అవస్థలోనే ఉన్నావు అని గుర్తించారనుకోండి, మళ్ళీ మీరు వదలాల్సిందేటి, పట్టుకోవాల్సిందేటి, దేన్ని పట్టుకోవాలి. సుషుప్తిలో ఉన్నారు, స్వప్నంలో ఉన్నారు, మెలకువలో కూడా ఉన్నారు. మూడు అవస్థలోనే ఉన్నది మీరే కదా. మిమ్మల్ని పట్టుకోండి, మిమ్మల్ని వదలకండి, ఆ మూలం పట్టుకుని వదలకండి. మిమ్మల్ని పట్టుకుని మీరు ఎన్ని చేసినా ఏ కర్మ బంధించదు. కుర్వన్నే వేహ కర్మాణి జిజీ విషయే శతకం సమాహ ఏవం త్వయి నాణ్యదేతో నా కర్మ లిప్యతేనరే. 100 సంవత్సరాలు బ్రతుకు, 100 సంవత్సరాల్లో కూడా కర్మలు చెయ్యి. జిజీ విషయే శతకం సమాహ ఏవం త్వయి నాణ్యదేతో నా కర్మ లిప్యతేనరే. అంటే ఈ ప్రూఫ్ తెలుసుకుని నీ స్వరూపాన్ని పట్టుకుని నువ్వు కర్మలు చేసుకుంటూ 100 సంవత్సరాలు బతుకు, కర్మఫలాలు అనుభవించు. ఈ కర్మ అంటుకోదు ఈశావాస్యోపనిషత్తు. మరి ఇంత స్పష్టంగా చెబుతుంటే ఏమనుకుంటున్నాడు ఇతను, అవస్థల్లోకి వచ్చేసి అవస్థకి సంబంధించిన వ్యక్తిని అనుకుంటున్నాడు. ఆ అవస్థకి సంబంధించిన దాంట్లో నేనన్నవాడు వేరేగా ఉన్నాడు కదా. ఆడు 3 అవస్థలకి వేరేగా ఉన్నాడు, 3 అవస్థల్లోనే ఉన్నాడు, 3 శరీరాల్లోనే ఉన్నాడు, 3 శరీరాలకి వేరేగా ఉన్నాడు. వాడిని పట్టుకుని చెయ్యండి. మెలుగులో ఎక్కడికి వచ్చినా ఏ అవస్థలోకి వెళ్ళినా ఇప్పుడు కర్మ ఎలా బంధింతుంది, ఎవరిని బంధింతుంది, ఈ వ్యక్తికి అది కదా. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి నేను విచారణ చేయండి. ఏది నేను, నాహం, నేను ఎవరిని, ఏది నేను శరీరం కాదు కదా. శరీరం పుట్టింది ఫలానా వాళ్ళ ద్వారా వచ్చింది, దానికి ఒక కులము, దానికి ఒక గోత్రము అని, అది పోతే మళ్ళీ ఇంకోటి వస్తుంది. మరి నేను పోకపోవటం వల్లే మళ్ళీ ఇంకోటి తగులుకుంటున్నాయి. అంచేత నేను పోదు. ఆ నేను అనేదాన్ని తెలుసుకున్నారనుకోండి, అదే ఆత్మ. అది కాచపడదు, తడపబడదు, ఎండించబడదు. అటువంటి ఆ స్వరూపాన్ని తెలుసుకున్నారా, ధన్యమైపోయిందే. అంటే సాక్షిభూతంగా ఉండమని చెప్పారు శ్రీ. అదే అది సాక్షి అంటే అదే. సాక్షి అంటే ఏంటి, సాక్షిభూతుడిగా ఉండడం. ఏం జరుగుతుంది, మెలకులోకి వచ్చారు, మెలకులో మీరు కాదు చేస్తుంటా, మీ మనసు చేస్తుంది నాటకం అంతా. స్వప్నంలోకి మెలకులోకి వచ్చేటికి మనసు వచ్చింది, ఇంద్రియాలు వచ్చింది. స్వప్నంలోకి వెళ్ళేటోడికి మనసు ఉంది, ఇంద్రియాలు పడిపోయి ప్రాణం ఉంది. నిద్రలోకి వెళ్ళేటోడికి మనసు పడిపోయింది, ప్రాణం ఉంది. సూర్యంలోకి వెళ్ళేటోడికి ప్రాణం కూడా పడిపోయింది, మీరున్నారు. ఆ నేను ఒకసారి చూస్తే స్వప్నంలోనే ఉంది, సుషుప్తిలోనే ఉంది, మెలుకులోనే ఉంది. అంటే అది నేను ఎలా మర్చిపోతారు మీరు, దేనన్నా మర్చిపోతారు. కానీ ఆ నేను మర్చిపోకుండా ఉండడమే సాక్షి. దాన్ని గురిలో పెట్టుకుని వ్యవహారం అంతా సాగిపోతూ ఉంటుంది. అది నిర్ధారణం అయిపోయిందండి. అది ఎలాగంటే అండి, కుమ్మరిసార్లని తిప్పేటప్పుడు కుండ చేయడానికి తిప్పి కుండ తయారు చేస్తుంటాడు, అది తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ తిప్పక్కర్లేదు. అలాగే ఇది ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. అడు అలా గమనిస్తూ ఉండడమే. ఈ శరీరం ఒక బండి, ఈ ప్రాణాలు ఎద్దుల్లాంటి, మనసు డ్రైవర్ లాంటాడు. కారు అనుకోండి పని, కారు శరీరం, ప్రాణం ఇంజిను నడిచేస్తుందా, మనసు. మరి యజమానం ఆత్మానం రథనం విద్ది శరీరం రథమేవతు ఇంద్రియాణం అయానాహో విషయేంద్రియ గోచరాన్. ఎక్కడికి లాక్కెళ్తున్నాయి కారుని, బండిని, ఇంద్రియాలు లాక్కెళ్తున్నాయి. అంటే ఎవరితను, డ్రైవర్ కాదు, ఇంజనం కాదు, కారు కాదు,
సాక్షిగా లోపల కూర్చున్నాడు. ఆత్మానం రజనం విద్ది. ఆత్మ లోపల నిదానంగా నిబ్బరంగా కూర్చున్నాడు. తన స్వరూపం తను చూసుకుంటూ ఉన్నాడు. నడిపిబోడు వేరు. అట్టి మాదిరికి క్షేత్రాన్ని నడిపి మనసు, ఇంద్రియాలు, ప్రాణము, శరీరం ఇది ప్రకృతి ద్వారా తయారయ్యి ప్రారంభం ఉన్నంచేపు ఉంటుంది, అయిపోద్ది. అంటే వాటి అంతటా వాటిగా వదిలేయాలి గురుగారు. ఇప్పుడు కర్మేంద్రియాలని మనం బలవంతంగా వాటిని ఏమీ చెయ్యక్కర్లేదు. వాటిని అలా వదిలేసారనుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకుని మిమ్మల్ని మీరు పట్టుకుని ఉంటే ఈ తోలుబొమ్మలాట చూసినట్టుగా మీకు క్లియర్గా కనపడుతుంటుంది. మనసు ఎలాగ ఆలోచిస్తుందో, ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో, శరీరం ఎలా పరిణమిస్తుందో అంత క్లియర్గా మీరు అలా దాన్ని ఎడగొట్టుకు చూడకపోవటం వల్ల, కలిసిపోవటం వల్ల తెలియటం లేదంతే. ఒక్కసారి ఎడగొట్టు చూసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఇడిపోతారు. ఇడిపోయి కలరు, ఇంకా కలుపుతారన్నా కూడా కలదు. ఇంకా ఒక్కసారి ఎడండి, ఇడిపోయిన తర్వాత అవన్నీ ఈ గుంపు అంతా వేరు, ఈ గుంపులో ఉన్నాడు గోవిందుడు వేరు, గుంపు వేరు, గోవిందు వేరు. ఆయనే తన సాక్షిగా తాను చూసుకుంటుంటాడు. ఇవన్నీ తన పంచాలు చేసుకుంటుంటే మన ఆధ్వర్యంలో మేఘనట్టుడు ఎలాగైతే చూదిని ఆకర్షిస్తుంటుందో అట్టి మాదిరిగా ఆత్మను ఆకర్షించి ఇవన్నీ పనిచేస్తాయి. చిత్తము, మనసు, బుద్ధి, అహంకారం, ఇందులో ఎవరిని కంట్రోల్ చేస్తుంటారు గురుగారు? ఎలాగ ఇట్లన్నీ స్వాధీనం? ఇప్పుడు తయారైంది కదండి, క్షేత్రం తయారైంది కదా. ఈ క్షేత్రం ఎలా తయారైంది? పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు రావడానికి సూక్ష్మభూతాలు ఉన్నాయి. సూక్ష్మభూతాల్లోని తమో గుణాంశంతో పంచభూతాలు తయారైంది. అంచేత పంచభూతాలు స్థూలభూతాలు అంటారు. ఈ స్థూలభూతాలతో 25 తత్వాలతో కూడిన క్షేత్రం తయారైంది. సూక్ష్మభూతాలతో కూడుకున్నటువంటి రజోగుణంతో కర్మేంద్రియాలు, ప్రాణాలు తయారైంది. అలాగే సత్వగుణంతో జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు తయారైంది. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు భాష్యానికి పనిచేస్తాయి, కర్మేంద్రియాలు బయటికి పనిచేస్తాయి, అంతరేంద్రియాలు, ప్రాణాలు లోపల పనిచేస్తున్నాయి కదా. వీటిని సమిష్టి, వీటిని వెష్టి అంటారు. మళ్ళీ అక్కడ అంటే సత్వగుణం 2 విభాగాలు అయ్యి అర్ధాంశంతో జ్ఞానేంద్రియాలు, అర్ధాంశంతో అంతరేంద్రియాలు తయారైంది. ఇందులోని వరుస క్రమం చూడండి. ఇప్పుడు సృష్టిని ఒకసారి మళ్ళీ తీసుకుందాం. ఇక్కడ సృష్టి మొట్టమొదటి ఎవరున్నారు అక్కడ? మహావిష్ణు పాల సముద్రం మీద పడుకొని ఉన్నాడు. ఆయన నాభికాలము కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు ఈ జగత్తంతటిని సృష్టించాడు కదండి. బ్రహ్మదేవుడి యొక్క లలాటం నుంచి రుద్రుడు పుట్టాడు. ఇది వరుస క్రమం. ఎవరి ముందు అంటే ఇంకా విష్ణు కదా. అక్కడి నుంచి వెనకని తీసుకు అదే చెప్పండి. విష్ణువు మూలం. విష్ణువు దగ్గర నుంచి బ్రహ్మ, అక్కడి నుంచి రుద్రుడు. అట్టి మాదిరిగా ఈ అంతరింద్రియాల్లో బుద్ధి మూలం. అందుకని భగవద్గీతలో పదే బుద్ధి గ్రాహ్యము, బుద్ధిని మేలుకొల్పు, బుద్ధిని వికసింపజేసుకో, బుద్ధి ద్వారానే నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలవు. అంటే బుద్ధి లోపలికి చూపించదే, మనసు బయట ప్రపంచాన్ని కల్పన చేస్తుంటే బయట కల్పన చేసినటువంటి కల్పిత వస్తువుల్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటుంది అహంకారం. అహంకారం అంటే ఏంటి? నేను చేశాను, నేను చూశాను, నేను తిన్నాను, నేను తాగాను అనేది అహం. ఎలా తాగింది? ఇంద్రియాలను ఉపయోగించుకుంది అనమాట. అంటే భాష్యానికి ఇంద్రియాలను తెలిసి అహం. అహాన్ని కూడా కంట్రోల్ పెడితే మనసుని కూడా కంట్రోల్ పెడితే బుద్ధి. ఈ రకంగా బుద్ధిని మేలుకొల్పాలి. బుద్ధి శుద్ధమైనటువంటిది. ఎక్కడైతే బుద్ధి శుద్ధమైందో అక్కడ ఆత్మసాక్షాత్కారం పొందడానికి అర్హత ఏర్పడుతుంది. అంటే ఇందాక నేను ఒకటి అడిగే కదా గురుగారు, అసలు మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం ఏంటని తెలుసుకోవాలని ఒక మనిషికి ఎప్పుడు అనిపిస్తుంది ఇలా అనుకున్నట్టే అప్పుడు ఆ క్రమంలో సద్గురువు కూడా మనకి తోడ్పడతాడని. జన్మ మనం తీసుకోలేదండి. జన్మ ఎందుకు వచ్చింది ముందే చెప్పింది. దీనికి ఏమి లేదు, ఆది లేదు. ఏది ముందు? ఇత్తనం ముందే చెట్టు ముందే అంటే ఏది ముందని ఎలా చెప్పాలి? అంటే బ్రహ్మదేవుడు సృష్టిని తయారు చేసాడు అన్నాం కదండి. సృష్టిని తయారు చేయడానికి కొత్తగా జీవుల్ని సృష్టించలేదు. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒకటి. జీవుణ్ణి ఎవ్వరు సృష్టించలేదు. జీవుడు అన్నది దేనిని సృష్టించారు? లోపల వస్తువుని సృష్టించారు. వస్తువులో తమోగుణ, రజోగుణ, సత్వగుణాల విభాగం ఉండడం వల్ల సత్వగుణంలో బింబం ప్రతిబింబిస్తుంది. మీరు అద్దం ఎదురుగా నుంచున్నారనుకోండి, అద్దంలో ప్రతిబింబము, మీ స్వరూపము ఉన్నాయి కదా, అందులో ఏది సత్యము?
మన స్వరూపమే సత్యం. వచ్చిందా? అందులోకి వెళ్ళిపోయారా మీరు కానీ? వెళ్ళలేదు, తెలుసుకుని కదా, అవును. ఉన్నట్టు కనపడుతుంది. అవును. అదే మిథ్య. శరీరం తీసుకోవటము, శరీరం వదులుకోవటం గట్రా ఏమీ లేదు, అదంతా భ్రాంతే. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి. ముందే అన్నారు కదా మీరు సాక్షిగా ఉండడం. మీరు సాక్షిగా ఉంటే వస్తమో పోవటము, మళ్ళీ రేపు అక్కడ పడతాను రేపు ఇక్కడ పడతానన్న భ్రాంతి అంతా ఎగిరిపోద్ది. యథార్థం తెలిసింది, యథార్థంలో మిథ్య అంతా తుడిచిపెట్టుకుపోద్ది. చేత నేనున్నాను. ఇప్పుడు నేనున్నాక స్పష్టంగా తెలిసి రావాలండి ముఖ్యం. ఇప్పుడు దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. ఇందులో నాలో దేవుడు ఉన్నాడు అంటారండి. నాలో దేవుడు లేదు. నాలో అన్నాడంటే నేను ఏదై ఉన్నాలో శరీరం అయి ఉండాలి కదా, కాదు. అంటే అర్థంలో నేనున్నానా? లేదు. అర్థంలో ఉన్న నేను ఎలాంటిది? అది ప్రతిబింబము. అట్టి మాదిరిగా దీంట్లో తెలుగు ఉంది, ప్రతిబింబం. దాని జీవుడు అంటున్నారు. కానీ దేవుడు సాక్షి. అదే మన స్వరూపం, అదే మన ఆత్మ. అంటే ఆత్మకి శరీరం తీసుకోవటము లేదు, వదలటము లేదు, ఎప్పుడు ఒకలాగే ఉంది. ఇప్పుడు కరెంట్ వచ్చిందండి, బల్బు వెలుగుతుంది, బల్బు పోయింది, వెలుగుతూ లేదు. కరెంట్ పోయింది అనుకున్నాం, తీరం వచ్చేసి బల్బు మారితే వెలుగుతుంది. అంటే కరెంట్ ఎక్కడ పోయింది? అక్కడ ఉంది. అట్టి మాదిరిగా ఆత్మ పోదు, ఆత్మ రాదు. పోవటమో రావటం అన్నది అంతా కూడా భ్రాంతి. కళ ఎలాంటిదో ఇదంతా స్వర్గము నరకము ఇదంతా భ్రాంతే. అంటే ఈ జన్మ తీసుకున్నప్పుడు మామూలుగా సాధారణంగా అందరు ఎలా పుడతారు అలాగే పుడతారు కదా గురువుగారు, అదే స్వభావంతో పుడతారు కదా. కానీ ఎప్పుడైతే మనం ఎవరో తెలుసుకోవాలని విచారణ కలుగుతారు ప్రతి మనిషికి ఒక్కొక్క క్షణంలో. జన్మ తీసుకోవడం అంటే ఇప్పుడు మన శరీరం ఎలా తయారైంది? స్త్రీ పురుషుల సంపర్కంతో చుక్కల శోణితాలు రెండు ఏర్పడి ఒక అండమైంది. అండం కాంత పిండమైంది, ఆ పిండం కాంత ఒక శిశువు అయ్యింది. అందులో జీవుడు లేడు, ఉపాధి మాత్రమే తయారైంది. అందులో ఊపిరి ఉండదు. ఎందుకంటే ఉమ్మ నీటిలో ఉంటుంది. అది ఊపిరి ఎలా పీల్చుకుంటుంది చూడండి, కావాలంటే పరిశోధించి. మూతిలో ములిగి ఎవడన్నా గాలి పీల్చుకోగలరా? మరి ఊపిరి ఎప్పుడు వచ్చింది? క్షేత్రం తయారైన తర్వాత ఇంతకు ముందు శరీరం వదిలిపెట్టి వెళ్ళినోడు ఉంటాడు కదా, శరీరం పోయింది, అది కొత్త శరీరం కావాలి. ఆయన తీసుకొచ్చి ఎవరెవరితోటి ఇతనికి రుణానుబంధం ఉందో రుణానుబంధ రూపేణో పశుపత్ని చుతాదయ్య, ఆ రకంగా తల్లి తండ్రి వాళ్ళతోటి ఎవరితోటి అతనికి రుణానుబంధం ఉందో వాళ్ళ కడుపులో తయారైనటువంటి ఆ శరీరంలో ప్రవేశపెడతారు. ఏ సమయంలో బయటకు వచ్చిన తర్వాత ఊపిరి వస్తుంది కదా, ఫస్ట్ ఊపిరి పీలుతాడు కదా, అప్పుడు ప్రవేశపెడతారు. కానీ శాస్త్రాల్లో కూడా ఇంకా ముందే ఉన్నాడో తపస్సు చేస్తుంటాడో తలుచుకుంటూనే అంటాడు అని గర్భోపనిషత్తు గట్ట కొన్ని అట్లా రాశారు. కానీ ఎలా ఉంటాడో ఊపిరి లేకుండా. ఊపిరి అంటే ప్రాణం అనండి. ప్రాణం అంటే ఊపిరి అంటే శ్వాస, గాలి కాదు, ప్రాణం. వెంటనే ప్రాణం వచ్చిందనమాట. అప్పుడు దాకా ప్రాణం లేదు. శరీరం తయారైంది, గుండె కొట్టుకుంటుంటుంది, అవయవాలు కిడ్నీలు లివరు గుండె ఊపిరితిత్తులు అన్నీ ఉంటాయి లోపల. అన్నీ తయారైన తర్వాత నవరంధ్రాలతో కూడుకున్నటువంటి ఈ దేహం పూర్తిగా తయారయ్యాక అప్పుడు 9 నెలలు నిండాక అప్పుడు బయటపోతుంది. అప్పుడు ప్రాణం ఎప్పుడైతే ప్రవేశిస్తుంది, ప్రాణం ద్వారా జీవుడు ప్రవేశిస్తాడు, తెలుస్తుంది జీవుడికి. అప్పుడు జీవుని ప్రవేశపెడతారు అందులో ప్రవేశపెట్టినటువంటి వాడు అక్కడి నుంచి అయితే తల్లి గర్భంలో ముందు వచ్చేటప్పటికి అక్కడికి కదలికలు వస్తాయి, సిగ్నల్స్ వస్తుంటుంది, తెలుస్తుంటుంది. కొన్ని నాటిలో అయితే ఇక్కడికి వచ్చేగా ప్రవేశించేటంటారు 7వ నెలలో ప్రవేశపెడతారని కొన్ని నాటిలో పెట్టారు. ఊపిరి రాకపోయినా 7వ నెలలోనే శరీరంలో ప్రవేశపెడితే అప్పటి నుంచి కూడా తలపోతూ నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఇంక మళ్ళీ అజ్ఞానం లేకుండా మళ్ళీ శరీరం రాకుండా చేసుకుంటాను తప్పించు తపస్సు చేస్తాడట అని కొన్ని ఉపనిషత్తులు చెప్తాను. వచ్చాక ప్రవేశపెడతారని కొన్ని ఉపనిషత్తులు. అంటే సందర్భాన్ని బట్టి చెప్పారు. అలా మనం ఏది తీసుకోవాలంటారు గురుగారు? మనం తీసుకోవడం అనవసరం, ప్రవేశపెట్టడం అంతే. ఉన్నది తర్వాత జీవుడు అనేటువంటి వాడిని పుట్టించలేదు, అంటే మీరు జీవుడిని కల్పించలేదు. జీవుడికి జన్మ మరణాలు లేవు. జన్మ మరణాలు శరీరమే చనిపోయింది, శరీరమే పుట్టింది. శరీరం ప్రవేశించాడు గృహప్రవేశంలాగా. చూడండి, గృహప్రవేశం అవుతారు కదా, కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, కొత్తగా ఇల్లు అంటే కట్టాడు కానీ ఆ కొత్త ఇంట్లోకి అన్ని పాత సామానమే పట్టుకెళ్తారు. ఆ మంచము బీరువా అన్నీ ఎప్పుడూ టీవీ గివి అన్నీ పాతవి వాడతారా? ఇల్లు కొత్తది కట్టుకున్నారు,
అవన్నీ పట్టుకొచ్చి పాత కొత్త ఇంట్లో సర్దేసుకుంటారు. అట్టి మాదిరిగా వీడి స్వభావం, వీడి సంస్కారం, ఈ గుణాలు, ఈడ ఆలోచనలు ఎప్పుడీ అనాది ఆ సంస్కారాల స్వభావాలతో ఈ జీవుడిని ఇందులో ప్రవేశపెడతారు. అవన్నీ ఆ గుణాలన్నీ అప్పుడే పూర్వనయే ముందు జన్మలోయే అవి ఇప్పుడు నడుపుతూ ఉంటాయి అతన్ని. మీరు అంతర్ముఖమైన క్షణం ఎప్పుడు గురుగారు? అదంతా పూర్వజన్మ సంస్కారమైన. నీ చిన్నప్పటి నుంచి కూడా అయితే ఇది మళ్ళీ ఇది కూడా అంత కొంచెం ఇది కూడా కనెక్షనే. ఇందులో ప్రవేశించడానికి ఏదో ప్రేరణ ఉంటుందండి. ఆ ప్రేరణతోటే నాకు చిన్నప్పటి కాడి నుంచి కూడా ఎవరెవరో వచ్చి ఈ రకంగా ప్రేరేపించారు. ఈ గురుమార్గంలో తీసుకొచ్చిన సద్గురువుల గురించి ఇది వేదాంత లక్ష్మీ గారని పొద్దుటూరులో ఉందండి ఆశ్రమాలదే. లక్ష్మీ గారని కాకినాడలో కొంతమందికి ఇక్కడ ఉపదేశాలు చేశారు. ఆ లక్ష్మీ గారి పరంపర అనమాట అండి వేదాంత లక్ష్మయ్య. వాళ్ళ పరంపరలో నుంచి ఇంకా కొంతమంది మా దగ్గరికి వచ్చారు. అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఆయన గురువు దగ్గర ఉపదేశం పొందేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మేము అందరం కలిసి కానీ సమావేశం అవుతూ ఉండేవాళ్ళం అన్నమాట. ఆ అందులో మేము ఒకరు. ఇక్కడ కూడా ఒక 10 మంది దాకా లక్ష్మీ గారి దగ్గర ఉపదేశం పొందేటి నువ్వు ఎలా తెలుసుకున్నావు, నీ అనుభవం ఎలాగుంది, నీ అనుభవం ఎలాగుందని మాది ఫస్ట్లో ఆ డిస్కషన్లోనే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మేము మొదట్లో ఇలాగ ఉపన్యాసాలు చెప్పాలని గట్రా అస్సలు ఉండేది కాదు. సాధన చేసుకుంటూ చదువుకుంటూ నాకు బాగా అని చెప్పి 2 పుస్తకాలు ఉంటాయి, అవన్నీ చదువుకుంటూ సాధన చేసుకుంటూ అలా గడుపుదారు అనుకునేవాడిని. ఏమైందంటే అండి, దూదిమిల్లో పనిచేసి అయిన ఒక ఆయన భార్యకి క్యాన్సర్ వచ్చింది. నెలల్లో చచ్చిపోతుందని డాక్టర్ చెప్పాడు అనమాట. చచ్చిపోతుందంటే అతను ఆ భార్యకి ఏది పెడితే అది పెట్టండి, ఆవిడ కోరిక తీర్చండి అన్నాడట. అందుకని అతను నీకు ఏం కావాలో కోరుకున్నాడు. ఆవిడ ఉపదేశం ఇప్పించమందంట. నా దగ్గరికి వచ్చాడు అతను. నేను ఉపదేశం ఇవ్వడం పెట్టి నేను సాధకుండే నేను తెలుసుకుంటున్నాను బాబు, నేను ధ్యానం చేసుకుంటూ గడపాలనుకుంటున్నాను, కానీ ఇలా గురువుగా ఈ గొడవ తతంగం నాకు వద్దంటే మీరు ఉపదేశం ఇవ్వకపోతే చచ్చిపోతానంటుంది, ఆవిడ చంపేసినోడు అవుతారు మీరు అని చెప్పేసి కొంచెం కటువుగా మాట్లాడాడు అతను. అప్పుడు మాకు సత్యరాజు గురువు గారు అని కోరికలలో ఒక ఆయన ఉన్నాడు, లక్ష్మీ గారి శిష్యుడు అయిన ఆయన దగ్గర సలహాకి వెళ్ళాను. ఇది ఈశ్వర ప్రేరణ, మీరు ఉపదేశం ఇవ్వాలి, ఇవ్వకపోతే మళ్ళీ నేపం మీ మీద వేసేస్తారు, చేయండి అన్నారు. ఆషాఢ మాసం అనమాట. శ్రావణ మాసంలో చూద్దామంటే అప్పుడు దాకా బతకదు కదా, చచ్చిపోతే ఇప్పుడే చేసేయాలంటే ఆవిడకి ఉపదేశం చేస్తే మేము అందరం కూర్చుని చెప్పుకుని కూడా ఉన్నాం అన్నారు కదండి. ఆ 10 మంది మాకు ఉపదేశం కావాలి. అలా రంగప్రవేశం చేసాం. లేకపోతే ఇందులోకి దిగం అసలు. ఉపదేశం అంటే మంత్రోపదేశం చేస్తారా గురువు గారు? మంత్రోపదేశం కాదు, అదే సోహం. అంటే ఏం చెప్తామంటే అది కూడా చెప్తాను. గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మే శ్రీ గురువే నమః. ఇందాక చెప్పుకున్నట్టుగా గురు మంత్రానికి అంతరార్థం చెప్తాం. గురు మంత్రం ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం, దీన్ని 3 సార్లు అనుకోవాలి. దీనికి అంతరార్థం ఉంది. పంచాక్షరి మంత్రానికి అంతరార్థం ఏంటంటే, పంచాక్షరి మంత్రంలో నామా శివాయ అని 5 అక్షరాలు ఉన్నాయి. ఓంకారంలో అకార ఒకార మకార అర్ధమాత్ర ప్రణవాతీతం అని బీజాక్షరాలు ఉన్నాయి. అంటే నా మా శివాయ అంటే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యం. కైవల్యమే సత్యం, మిగతా 4 కదా. అంటే నమశివాయలో యా సత్యం, మిగతా 4 సత్యం కాదు. అలాగే ఓంకారంలో ఆకార ఒకార మకార అర్ధమాత్రలో ప్రణవాతీతం సత్యం, మిగతా కాదు. అట్టి మాదిరిగానే స్థూల శరీరంలో చైతన్యం ఉంది, ఆయనకి విశ్వడు అని పేరు ఆ జీవుడికి. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి ఈ తైజసుడు అని పేరు. కారణ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి ప్రాజ్ఞుడు అని పేరు. మహాకారణం ఉన్నటువంటి జీవుడికి కూటస్థుడు అని పేరు. మహాకారణం కూడా దాటిన తర్వాత ఉన్నటువంటి చైతన్యానికి ప్రత్యేగాత్మ అని పేరు. అంటే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు, ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ స్వరూపమే నీవు. అంటే నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రానికి అంతరార్థం అన్నమాట అండి. ఈ రకంగా గురు మంత్రం ఒకసారి అనుకుని, పంచాక్షరి మంత్రం 3 సార్లు అనుకుని, ఆ పైన ఏమనుకోకుండా సోహం అంటే ఇది కాదు, ఇవన్నీ దాటిన తర్వాత ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో ఆ ఆత్మస్వరూపమే మీ యొక్క స్వస్వరూపము. సోహం. సో అంటే అది, హమ్ అంటే నేను. ఈ శ్వాసకు కూడా సోహం అని పేరు. శ్వాస లోపలికి వెళ్ళే శ్వాసకు సో అని, బయటకు వచ్చేదానికి అమ్మ అని పేరు. శ్వాసను గమనించడం వల్ల కూడా సోహం అవుతుంది. హంస అని హంస అని కూడా అంటారు, సోహం అని కూడా అంటారు. అలా శ్వాసను గమనిస్తూ ఈ శ్వాస ఆగాక ఏది ఉందో దాన్ని లక్ష్యంలో పెట్టుకోవటం కోసం సోహం భవ ధ్యానం.
దీన్ని అంటే సాధన ద్వారా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలండి. తీసుకోవటం ఏముందండి, వదులుకుంటూ వెళ్ళటమే, ఆ, తీసుకోవటం లేదు. చేసుకుంటూ ఇప్పుడైతే మన వెళ్ళాలి. సాధనలో ఏకాగ్రతగా చేస్తాను. ఒక్కొక్కటి స్వర్గారోహణ పర్వంలో ఒక్కొక్కళ్ళు పడిపోయినట్టుగా ఒక్కొక్కటి పడిపోతే అన్నీ పడిపోయి ఇంకా ఆత్మ మిగులుతుంది. అనాత్మ అంతా జడమైపోద్ది. దాన్ని సమాధి అంటారు. శుభం. చాలా సంతోషం గురుగారు. చాలా అంటే ఎక్కువ సమయం తీసుకున్నా కానీ ఇంకా ఎంతో అద్భుతమైన జ్ఞాని సముద్రాన్ని ఈదాలి. కానీ తర్వాత తప్పకుండా మీరు మరొకసారి నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను గురుగారు. అలాగే. చాలా సంతోషం. శుభం. ఇంతవరకు మనం ఒక గొప్ప ఆత్మజ్ఞాన అమృత వర్షంలో తడిచాం. కానీ ఇది మనకు సరిపోదు. వారి నుంచి ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. రాబోయే ఎపిసోడ్లో అలాగే వారు ఇచ్చే ప్రవచనాల్లో, వారు ఇచ్చే ఆత్మజ్ఞాన సందేశాల్లో ఈ విషయాలన్నీ మనం గ్రహిద్దామండి. అంతవరకు మీరు శ్రీ సన్నిధి చూస్తూనే ఉండండి. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.